హలో మై ఛాంపియన్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సరే, బయోమాలిక్యూల్స్ది పార్ట్ 1 మీరు అందరూ మంచిగా చూసారనుకుంటున్నాను, నేర్చుకున్నారు. పార్ట్ 2 నుంచి మొదలెట్టేద్దాం. సో పార్ట్ 2లో ఇవాళ మనం న్యూక్లిక్ యాసిడ్స్ ఇంకా ఎంజైమ్స్ కంప్లీట్ చేసేసుకుంటాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ ద సెషన్. ఓకే, విల్ బి స్టార్టింగ్ విత్ న్యూక్లిక్ యాసిడ్స్ అండ్ ఎంజైమ్స్. సరేనా? సో న్యూక్లిక్ యాసిడ్స్ ఎంజైమ్స్లో మనం ఇంట్రో ఇంకా వాటి క్లాసిఫికేషన్ కూడా ఒకసారి చూసుకుంటాం. ఎందుకంటే నీట్ ఎగ్జామ్లో మీకు ఎక్కువగా వాటి క్లాసిఫికేషన్ నుంచి ఒకటో రెండో క్వశ్చన్ ఎప్పుడు రావచ్చు. ఎంజైమ్ యాక్షన్ నుంచి వచ్చింది, ఓకే, వాటి క్లాసిఫికేషన్ నుంచి వచ్చింది, ఇంక ఇన్హిబిషన్ నుంచి కూడా వచ్చింది. సో అది ఇంపార్టెంట్. న్యూక్లిక్ యాసిడ్స్లో మెయిన్లీ డిఎన్ఏ ఆర్ఎన్ఏ నుంచి ఎక్కువగా మీకు క్వశ్చన్స్ వచ్చాయి కదా. సో దాంట్లో ఏ బేసిస్ ఉన్నాయి అవన్నీ కూడా మనం నేర్చుకుంటాం క్లియర్గా. సో న్యూక్లిక్ యాసిడ్స్ ఎంజైమ్స్ అంటే బయోమాలిక్యూల్స్ ఈ చాప్టర్ పూర్తిగా ఇవాళ కంప్లీట్ చేస్తాను. ఇవన్నీ ఇంకా వన్ షాట్ సిరీస్లో మంది నడుస్తున్నది కాబట్టి ఓకే, వన్ షాట్ సిరీస్లోని మనం వేరేగా చాప్టర్స్ని కంప్లీట్ చేస్తున్నాం కంపారిటివ్గా. సో నా డీటెయిల్డ్ లెక్చర్స్ కావాలంటే ఆ డీటెయిల్డ్ లెక్చర్ సిరీస్ సపరేట్గా వస్తుంది. అందులో మీరు డీటెయిల్గా ఒక టాపిక్ని తర్వాత చూడండి. సరే, ఫైన్. సో ఇప్పుడు ఈ మన సెషన్లో ఇవాళ సెషన్లో మనం ఏం చేస్తామంటే ఈ న్యూక్లిక్ యాసిడ్స్ ఇంకా ఎంజైమ్స్ని మన ఎన్సీఆర్టీ ఇంకా నీట్ పర్స్పెక్టివ్ త్రూగా ఎంత ఇంపార్టెంటో అవన్నీ ఒక మంచి లెవెల్లో కవర్ చేసుకుంటూ కంప్లీట్ చేసుకుంటాం. సో మీరేం చేయొచ్చు అంటే ఇది ఎండ్ వరకు మీరు చూసేసుకున్నారంటే వదలకుండా, నేను నిజం చెప్తున్నాను మీకు, ఇది ఎండ్ వరకు మీరు చూసుకున్నారంటే మ్యాక్సిమం మీ పోర్షన్స్ అన్నీ కవర్ అయిపోతాయి. దీని తర్వాత ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సెషన్ పెడతాను, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లైవ్గా. అందులో మనం క్వశ్చన్స్ ఆన్సర్స్ సాల్వ్ చేసుకుందాం. సో దాంట్లో ఏంటంటే పూర్తిగా చాప్టర్ అంతా మనకి రివైజ్ అయిపోతుంది, ఇంక మనకు టెన్షన్ ఉండదు. సరే, మొదలెట్టేద్దాం మరి. సో న్యూక్లిక్ యాసిడ్స్ అనే టర్మ్ వినగానే మీ మైండ్లో ఫస్ట్ ఏం వస్తుంది? నేను ఎప్పుడు మిమ్మల్ని ఇదే క్వశ్చన్ అడుగుతాను. ఏమడుగుతానంటే న్యూక్లిక్ యాసిడ్స్ అనే టర్మ్ వినగానే మీ మైండ్లో ఏమొస్తుంది? న్యూక్లిక్ యాసిడ్స్ అంటే ఏమిటి? ఓకే, నాకు చెప్పండి. ఇది న్యూక్లిక్ యాసిడ్స్ కదా. ఇప్పుడు న్యూక్లిక్ అంటే ఎందుకు న్యూక్లిక్ అంటాం అంటే ఏవైతే ఈ కాంపోనెంట్స్ ఉన్నాయో మనం న్యూక్లిక్ యాసిడ్స్ గురించి మాట్లాడుకుంటున్నామో ఇవి ఎక్కువగా న్యూక్లియస్లో ఉంటాయి. మోస్ట్లీ present in nucleus. ఎక్కువగా న్యూక్లియస్లో ఉంటాయి, అందుకు న్యూక్లిక్ అంటాం. యాసిడ్ ఎందుకు అంటామంటే బికాస్ ఆఫ్ ద ఫాస్ఫేట్ కాంపోనెంట్. ఏదైతే ఫాస్ఫేట్ కాంపోనెంట్ ఉందో ఆ ఫాస్ఫేట్ కాంపోనెంట్ వల్ల వీటిలో అసిడిక్ నేచర్ వస్తుంది. అర్థమైందా? అసిడిక్ నేచర్ ఎలా వస్తుంది? ఫాస్ఫేట్ కాంపోనెంట్ వల్ల. సో ఫాస్ఫేట్ ఉండడం వల్ల అసిడిక్ నేచర్ వస్తుంది కాబట్టి దీన్ని యాసిడ్ అంటాం. సో దీస్ ఆర్ మైల్డ్ యాసిడ్స్, అంటే స్ట్రాంగ్ యాసిడ్స్ కావు. యాసిడిక్ నేచర్ లైట్గా ఉండడం వల్ల యాసిడ్స్ అంటున్నాం, అంతే తప్ప దే ఆర్ నాట్ అసిడిక్ ఇన్ నేచర్. నార్మల్గా మన యాసిడ్స్ బేసిస్ చదివినప్పుడు మనం అసిడిక్ ఇంకా బేసిక్ నేచర్ చదువుతాం కదా, అలా కాకుండా మనం జస్ట్ దీన్ని టర్మ్ యాసిడ్ అని ఎందుకు అంటున్నాము అంటే దీస్ ఆర్ జస్ట్ వెరీ వీక్ యాసిడ్స్. వీటికి అసిడిక్ నేచర్ ఎక్కువ ఉండదు. సరే, ఇప్పుడు న్యూక్లిక్ యాసిడ్స్లో మనం 2 టైప్స్ చదువుతాం. ఏమిటది? ద ఫస్ట్ టైప్ ఇస్ డిఎన్ఏ, ద అదర్ టైప్ ఇస్ ఆర్ఎన్ఏ. అవునా కదా? మనం 2 చదువుతాం, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ. వీటి మీనింగ్ ఏంటో, వీటి ఫుల్ ఫామ్ తెలియాలి కదా. ఏం తెలుసుకోపోయినా వీటి ఫుల్ ఫామ్ ముందు మీకు తెలియాలి. డిఎన్ఏ అంటే ఏంటంటాం? డిఎన్ఏ అంటే డిఆక్సీ రైబోస్ న్యూక్లిక్ యాసిడ్. ఆర్ఎన్ఏ అంటే రైబోస్ న్యూక్లిక్ యాసిడ్. ఓకే, సరేనా? రైబోస్ న్యూక్లిక్ యాసిడ్, డిఆక్సీ రైబోస్ న్యూక్లిక్ యాసిడ్. ఇప్పుడు మెయిన్ డిఫరెన్స్ ఏమిటి వస్తుందంటే ఈ రైబోస్ షుగర్లోని ఆక్సిజన్ది ఎలాంటి అలైన్మెంట్ ఉంది దాంట్లో చేంజెస్ వస్తాయి కాబట్టి వీటి రెండింటిని మనం డిఫరెంట్గా చెప్పుకుంటాం. అది ఎలాంటి చేంజెస్ వస్తాయో 1 by 1 చూసుకుందాం రండి. నెక్స్ట్ ఇప్పుడు రైబోస్ షుగర్ గురించి చూసుకుందాం. రైబోస్ షుగర్ అంటే ఏంటి? ఫస్ట్ మనకి ఇప్పుడు న్యూక్లిక్ యాసిడ్స్లో ఉన్న షుగరు రైబోస్ షుగర్. సో రైబోస్ షుగర్ ఇట్స్ అ పెంటోస్ షుగర్. ఇదేం షుగర్ మనకి? వాట్ కైండ్ ఆఫ్ షుగర్ ఇట్ ఇస్? ఇట్స్ అ పెంటోస్ షుగర్. పెంటోస్ అంటే ఏంటి? 5 కార్బన్లు ఉన్న షుగర్, 5 కార్బన్ షుగర్. ఓకే, సో 5 కార్బన్ షుగర్ కాబట్టి దాన్ని పెంటోస్ అంటున్నాం.
6 కార్బన్ షుగర్ అంటే హెక్సోస్ అంటాం. ఇప్పుడు గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఇవన్నీ 6 కార్బన్స్ ఉంటాయి వాటిల్లో. సో వాటిని మనం హెక్సోస్ షుగర్స్ అంటాం. 5 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని పెంటోస్ షుగర్ అంటాం. సరేనా? ఇప్పుడు ఇది క్లియర్ అయిపోయింది, ఇది క్లియర్ అయింది. ఓకే, అది కాకుండా ఇప్పుడు రైబోస్ షుగర్ అంటే రైబోస్ షుగర్లోని ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 5 కార్బన్స్ ఉన్నాయి అనేసి క్లియర్ అయిపోయింది. ఇప్పుడు రైబోస్ షుగర్ ఎందెందులో ఉంటుంది? ఏటీపీ, ఎన్ఏడిపిహెచ్, దాని తర్వాత ఎఫ్ఎంఎన్, ఇవన్నీ కాంపోనెంట్స్ మీరు వినుంటారు. ఓకే, వీటన్నిటిలోని, అది కాకుండా ఆర్ఎన్ఏలోని, వీటన్నిటిలో ఏంటి? రైబోస్ షుగర్ అనేది ఉంటుంది. ఓకే, ఇది జస్ట్ రైబోస్ షుగర్ గురించి. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం చూడండి. రైబోస్ షుగర్లోని 5 కార్బన్స్ ఉంటాయి. 5 కార్బన్స్ ఉంటాయా? 5 కార్బన్లో ఓకే, ప్రతి ఒక్క కార్బన్ దగ్గర ఒక హైడ్రోజన్, ఒక OH గ్రూపు, H ఇంకా OH గ్రూప్స్ ఉంటాయి. ఇప్పుడు అదే రైబోస్ షుగర్లో సెకండ్ గ్రూప్లోని ఆక్సిజన్ రిమూవ్ చేసేస్తే డీఆక్సీ అయిపోవడం వల్ల డిఎన్ఏలో ఉన్న షుగర్ని డీఆక్సీ రైబోస్ షుగర్ అంటాం. రైబోస్లోనేది రైబోస్ షుగర్ అంటాం, ఆర్ఎన్ఏలోని. సో దట్స్ వై ఒక్క నిమిషం, దట్స్ వై ఇక్కడ ఫస్ట్ రాస్తాను ఇది. ఓకే, అందుకే డిఎన్ఏలో ఏదైతే ఉందో దాన్ని డిఆక్సీ రైబోస్ అంటాం. బికాస్ ఆక్సిజన్, ఆగండి, ఆక్సిజన్ molecule absent at second carbon. సెకండ్ కార్బన్లోని ఆక్సిజన్ మాలిక్యూల్ అనేది యాబ్సెంట్ అనమాట. అదే ఆర్ఎన్ఏకి వస్తే, ఇఫ్ యూ టాక్ అబౌట్ ఆర్ఎన్ఏ, దాంట్లో రైబోస్ షుగర్, దాంట్లో ఎలాంటి చేంజెస్ ఉండో, సింపుల్ ఏదైతే రైబోస్ షుగర్ మనం మాట్లాడుతున్నామో అదే రైబోస్ షుగర్ డైరెక్ట్గా ఉంటుంది. ఇంకా ఓన్లీ డిఎన్ఏలో మాత్రం డిఆక్సీ అయిపోతుంది. ఎందుకంటే సెకండ్ పొజిషన్లో ఏమవుతున్నది? ఆక్సిజన్ అనేది రిమూవ్ అయిపోతున్నది. సరేనా? అది చేంజ్. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం చూడండి. నార్మల్గా మనం ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం అన్నీ చూస్తున్నాం. ఏంటి? ఇప్పుడు మోనోసాకరైడ్స్ చూసాం, అంటే కార్బోహైడ్రేట్స్ చూసాం. కార్బోహైడ్రేట్స్లో మోనోమర్ యూనిట్ ఏమిటి? మోనోసాకరైడ్స్. షుగర్స్ని మోనోమర్ యూనిట్స్ అంటున్నాం. ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, సెల్యులోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. సెల్యులోజ్లో మోనోమర్ యూనిట్ గ్లూకోజ్. బోల్డ్ అని గ్లూకోజ్ మాలిక్యూల్స్ కలిసి ఒక సెల్యులోజ్ మాలిక్యూల్ని ఫామ్ చేస్తున్నాయి కదా. అందుకే సెల్యులోజ్ని మనం పాలీసాకరైడ్, పాలీ అంటే చాలా మాలిక్యూల్స్, సాకరైడ్ అంటే షుగర్స్. సో చాలా షుగర్ మాలిక్యూల్స్ అంటే చాలా గ్లూకోజ్ మాలిక్యూల్స్ కలిసి ఒక మాలిక్యూల్ని ఫామ్ చేస్తున్నది, పెద్ద బిగ్ మాలిక్యూల్ ఫామ్ చేస్తున్నది. దాన్ని ఏంటంటాం? పాలీసాకరైడ్ అంటాం. అది కార్బోహైడ్రేట్స్లో అయింది. అదే మనం ప్రోటీన్స్కి వస్తే, ప్రోటీన్స్లో ఏదైతే మోనోమర్ యూనిట్స్ ఉన్నాయో అవేమిటి? అమైనో యాసిడ్స్. వేరే రకాల అమైనో యాసిడ్స్ అన్నీ వచ్చి కలిసి ఒక ప్రోటీన్ మాలిక్యూల్, పెద్ద ప్రోటీన్ మాలిక్యూల్ని ఫామ్ చేస్తున్నాయి. సిమిలర్ వే న్యూక్లిక్ యాసిడ్స్లో కూడా మోనోమర్ యూనిట్ ఉంటుంది కదా. ఆ న్యూక్లిక్ యాసిడ్స్లో మోనోమర్ యూనిట్ ఏంటి? ఈ కలర్ మారుద్దాం, ఆగండి. ఆ న్యూక్లిక్ యాసిడ్స్లో మోనోమర్ యూనిట్ ఏమిటి? వాట్ ఈస్ ద మోనోమర్ యూనిట్ హియర్? సో ద మోనోమర్ యూనిట్ is a nucleotide. ఓకే, న్యూక్లియోటైడ్లో ఉన్న కాంపోనెంట్స్ ఏమిటి? 3 కాంపోనెంట్స్ ఉంటాయి న్యూక్లియోటైడ్లో. 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఏంటా 3 కాంపోనెంట్స్? చెప్పండి, ఎవరైనా చెప్తారా? గెస్ చేయగలరా? గెస్ ఎందుకు, మీరు చెప్పగలరా? యాక్చువల్గా అందరికీ వచ్చేది ఏమిటది? 3 కాంపోనెంట్స్ ఏమిటి? షుగర్, నైట్రోజన్ బేస్, దాని తర్వాత లాస్ట్లో ఏమొస్తుంది? షుగరు, నైట్రోజన్ బేస్, ఇంకా ఫాస్ఫేట్. ఓకే, షుగరు, నైట్రోజన్ బేస్, ఫాస్ఫేట్. ఇప్పుడు షుగరు మనకు తెలుసు. ఓకే, రైబోస్ షుగర్. ఆర్ఎన్ఏలో అయితే రైబోస్ షుగర్ ఉంటుంది, డిఎన్ఏలో అయితే డిఆక్సీ రైబోస్ షుగర్ ఉంటుంది. అది ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను. కానీ ఇందులో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఫస్ట్ మనం చూడాల్సింది ఇవి 2 షుగర్ ఇంకా నైట్రోజన్ బేస్ని కలిపి
న్యూక్లియోసైడ్ అంటాం. న్యూక్లియోసైడ్ ఫాస్ఫేట్తో కలిపి ఫామ్ అయ్యేది ఏంటది? న్యూక్లియోటైడ్ అనమాట. అది జరుగుతుంది. ఫస్ట్ ఏం జరుగుతుందంటే ఫస్ట్ షుగరు నైట్రోజన్ బేస్ ఏవైతే ఉన్నాయో, నైట్రోజన్ బేసెస్ మళ్ళీ 2 రకాలు వస్తాయి, ప్యూరిన్స్ ఇంకా పిరిమిడిన్స్. సరేనా? ప్యూరిన్స్ అండ్ పిరిమిడిన్స్ వస్తాయి. ఓకే, డీటెయిల్గా చెప్తాను, డోంట్ వరీ. ఫస్ట్ ఇది వినండి. ఓకే, సో షుగరు నైట్రోజన్ బేస్ కలిపి ఫస్ట్ ఏం చేస్తాయంటే ఒక న్యూక్లియోసైడ్ని ఫామ్ చేస్తాయి. నార్మల్గా మనం కార్బోహైడ్రేట్స్లో ప్రోటీన్స్లో చాలా సింపుల్, ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ అలా ఇంకొన్ని గ్లూకోజ్ మాలిక్యూల్స్ కలిసి పాలిమర్ని ఫామ్ చేసేసింది. సరేనా? అమైనో యాసిడ్స్ బోల్డ్ అన్ని కలిసి ప్రోటీన్స్ ఫామ్ చేసేసాయి. ఈజీ, సింపుల్. ఇక్కడ అలా కాదు. ఇక్కడ 2-3 రకాల మాలిక్యూల్స్ వచ్చి కలిసి ఒక మోనోమర్ని ఫామ్ చేసిన తర్వాత, ఆ మోనోమర్ న్యూక్లియోటైడ్ ఫామ్ అయిన తర్వాత బోల్డ్ అన్ని న్యూక్లియోటైడ్స్ కలిపి ఒక డిఎన్ఏ లేదంటే ఆర్ఎన్ఏ స్ట్రక్చర్ని తీసుకొని వస్తాయి, విచ్ ఇస్ అ పాలిమర్. అది అనమాట. సో అందుకే డీటెయిల్గా క్లియర్గా వినేస్తే మీరు ఒకసారి ఇది, ఇంకొకసారి మా డౌట్లో ఉండవు అందుకు. సరేనా? ఓకే, ఫైన్. సరే, ఇప్పుడు వినండి. సో న్యూక్లియోసైడ్ ఎలా ఫామ్ అవుతున్నది? షుగర్ ఇంకా నైట్రోజన్ బేస్ కలిపి న్యూక్లియోసైడ్ ఫామ్ అయింది. ఈ న్యూక్లియోసైడ్ ఎప్పుడైతే ఫాస్ఫేట్తో వెళ్ళి ఇంకా ఫర్దర్ అటాచ్ అయిందో, ఇప్పుడు ఇవి రెండు సరిపోలేదు. షుగర్ నైట్రోజన్ బేస్ కాకుండా దాంట్లో అసిడిక్ నేచర్ రావాలి కదా, ఆ అసిడిక్ నేచర్ ఫాస్ఫేట్ నుంచి వస్తున్నది. సో ఈ న్యూక్లియోసైడ్ వెళ్ళి ఫాస్ఫేట్తో కలిగినప్పుడు ఏం ఫామ్ అయింది చెప్పండి? వి గెట్ న్యూక్లియోటైడ్. అది అన్నమాట జరుగుతుంది. ఓకే, సో ఇది ఇప్పుడు డీటెయిల్గా విందామా? ఒక్కొక్కటి ఇంకా క్లియర్గా అర్థం చేసుకుందామా? రండి, క్లియర్గా అర్థం చేసుకుందాం. కమాన్, లెట్స్ గో. సో ఇక్కడ ఫస్ట్ నైట్రోజన్ బేసెస్ నేను మీకు చెప్పాను. ఇప్పుడు ఫస్ట్ దీంట్లో ఒక ఇంపార్టెంట్ విషయం చూడండి. షుగర్స్ మన దగ్గర 2 రకాలు ఉన్నాయి, నేను ఆల్రెడీ చెప్పేశాను. వీ హ్యావ్ 2 types ఆఫ్ షుగర్స్. ఓకే, డిఎన్ఏలో అయితే ఆర్ఎన్ఏలో అయితే వేరు రకాల షుగర్లు ఉన్నాయి. ఓకే, డిఎన్ఏ మాలిక్యూల్లో ఉన్న షుగరు డిఆక్సీ రైబోజు. ఆర్ఎన్ఏ మాలిక్యూల్లో ఉన్న షుగర్ ఏంటి? రైబోస్. సో ఆర్ఎన్ఏ మాలిక్యూల్ మనం తీసుకుంటున్నాం అంటే అందులో రైబోస్ ఉంటుంది, డిఎన్ఏ మాలిక్యూల్స్ తీసుకుంటున్నాం అంటే డిఆక్సీ రైబోస్ ఉంటుంది. ఫస్ట్ ఇది క్లియర్గా గుర్తుపెట్టుకుందాం. సో మనం ఏ మాలిక్యూల్ గురించి మాట్లాడుతున్నామో ఆ మాలిక్యూల్తో సంబంధించిన షుగరు, నైట్రోజన్ బేస్ ఇంకా ఫాస్ఫేట్ మారుతాయి. ఇప్పుడు చూడండి, ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నైట్రోజన్ బేస్లో 2 రకాలు ఉన్నాయి. ఏంటి? పిరిమిడిన్స్ ఉన్నాయి, ఇంకా ప్యూరిన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పిరిమిడిన్స్ వర్డ్ది సైజ్ పెద్దది, పిరిమిడిన్స్ పెద్ద సైజు, కానీ దే ఆర్ సింగిల్ రింగ్ కాంపౌండ్స్. ఒకటే రింగ్ ఉంది చూడండి, ఒకటే రింగ్ కనిపిస్తుంది మీకు, ఒక రింగు. ఓకే, అందులో ఏంటి? నైట్రోజన్ బేస్ అని ఎందుకు అంటున్నాం? బికాస్ దే హ్యావ్ అ నైట్రోజన్ మాలిక్యూల్. వీటిలో ఒక నైట్రోజన్ మాలిక్యూల్ ఉంటుంది కాబట్టి మనం వాటిని నైట్రోజన్ బేస్ అంటున్నాం. సో అవి బేసెస్ అనమాట. ఆ బేస్ మీదే షుగరు ఇంకా ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ అటాచ్ అవుతాయి. సో ఏదైనా ఫౌండేషన్ కావాలి కదా, మనకి ఏమైనా బిల్డ్ చేయాలంటే మనకి ఏం కావాలి? ఒక బేస్మెంట్, ఒక ఫౌండేషన్ కావాలి కదా. ఒక ఇల్లు బిల్డ్ చేస్తున్నాం, ఒక ఇల్లు కడుతున్నారు ఫస్ట్ ఒక బేస్మెంట్ మంచిగా కట్టాలి. అది కట్టిన తర్వాత దాని మీద మిగతా ఫ్లోర్లు కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు బేస్మెంట్ ఏమవుతుంది? ఇందులోని నైట్రోజన్ బేసెస్ బేస్మెంట్ ఫస్ట్. సో నైట్రోజన్ బేసెస్ వచ్చిన తర్వాత దాంతో వచ్చి షుగర్ మాలిక్యూల్ ఇంకా ఫాస్ఫేట్ వచ్చి అటాచ్ అవుతాయి. సరేనా? సో తర్వాత అన్నీ కలిసి ఎప్పుడైతే అటాచ్ అవుతాయో అప్పుడు ఫైనల్గా మీకు వచ్చేది ఒక న్యూక్లియోటైడ్ వస్తుంది. ఆ న్యూక్లియోటైడ్ బోల్డ్ కలిసి పూర్తిగా ఒక డిఎన్ఏ లేదంటే ఆర్ఎన్ఏ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తాయి. ఫైన్, సరేనా? ఇప్పుడు పిరిమిడిన్స్ సింగిల్ రింగ్ స్ట్రక్చర్స్. దీస్ ఆర్ సింగిల్ రింగ్ స్ట్రక్చర్స్ కదా. దీస్ ఆర్ సింగిల్ రింగ్ స్ట్రక్చర్స్. సరే, ఓకే. ఇప్పుడు ఇందులోని 3 పిరిమిడిన్స్ ఉన్నాయి మన దగ్గర. ఏంటవి? సైటోసిన్, థైమిన్, యురాసిల్. సైటోసిన్, థైమిన్ అండ్ యురాసిల్. ఏంటి? సైటోసిన్, థైమిన్, యురాసిల్. సియూటీ అని పెట్టేసుకోండి, కట్. ఓకే, కట్ అని పెట్టుకోండి. సో పిరిమిడిన్స్ అంటే ఏవేవి వస్తాయి? పిరిమిడిన్స్ అంటే మనం షార్ట్ ఫామ్లో ఏం పెట్టుకుంటాం? కట్ అని పెట్టుకుంటాం, సియూటీ. ఈ 3 పిరిమిడిన్స్ అనమాట. సరేనా? ఇప్పుడు జస్ట్ ఎందులో ఏమున్నాయో అది కూడా తర్వాత చూస్తున్నాం, సో డోంట్ వరీ. ఇప్పుడు ఇక్కడ ఇది అయిందిగా, ఇప్పుడు ప్యూరిన్స్ని చూసుకుందాం. ప్యూరిన్స్లో ఏంటంటే దే ఆర్ డబల్ రింగ్ కంపౌండ్స్. 2 అంటే వర్డ్ సైజ్ అంత ఉంది, ప్యూరిన్ చిన్నదే. మన మైండ్లో ఎప్పుడు మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే పిరిమిడిన్ అంటే పెద్ద వర్డ్, ఒకే సింగిల్ రింగ్ స్ట్రక్చరు. ప్యూరిన్స్
చిన్న వర్డ్, రెండేసి రింగ్స్ ఉంటాయి. డబల్ రింగ్ చూడండి, రెండేసి రింగ్స్ ఉన్నాయి. ఓకే, సో డబల్ రింగ్ స్ట్రక్చర్. డబల్ రింగ్ స్ట్రక్చర్. ఓకే, సరేనా? అది. సో ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం ఇక్కడ ఏంటంటే, ప్యూరిన్స్లో రెండే టైప్స్ ఉన్నాయి, అడినైన్ అండ్ గ్వానైన్. ఏమిటంటే ఉన్నాయి, ప్యూరిన్స్లో రెండు టైప్సే ఉన్నాయి. ఏవేవవి? ప్యూరిన్స్ ఏజీ అని పెట్టుకుందాం వీటిని, ప్యూరిన్స్ని ఏ అండ్ జీ. ఓకే, సరేనా? పిరిమిడిన్స్ 3 కట్టు, ప్యూరిన్స్ 2 ఏజీ. ఓకే, ఏజీ కట్ అలాగైనా గుర్తుపెట్టుకోండి, కట్ ఏజీ అనైనా గుర్తుపెట్టుకోండి, కట్ ఏజీ. ఓకే, అదైనా గుర్తుపెట్టుకోండి, మీ ఇష్టం. ఇది మీది షార్ట్ ఫామ్. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం, ఇక్కడ వరకు మీకు అర్థమైపోయి ఉంటుంది, ఇదంతా అర్థమైంది. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం చూడండి. నేను మీకు ఎలాగ ఫస్ట్ అన్నీ వచ్చి లింక్ అవుతాయని నేను మీకు చెప్పానా లేదా? ఫస్ట్ ఏం చెప్పాను? ఫస్ట్ షుగర్ ఇంకా నైట్రోజన్ బేస్ వచ్చి లింక్ అవుతాయి. ఓకే, దాని తర్వాత దాంతో ఫాస్ఫేట్ గ్రూప్ వచ్చి లింక్ అవుతుంది. ఇక్కడ షుగర్ నైట్రోజన్ బేస్ ఫస్ట్ లింక్ అయ్యాయి. ఓకే, లింక్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకేమవుతుందంటే ఫాస్ఫేట్ గ్రూప్ షుగర్తో వచ్చి లింక్ అవుతుంది 5th పొజిషన్లో. ఓకే, అర్థమైందా? ఫస్ట్ పొజిషన్లో ఏమవుతుంది? ఇక్కడ లింక్ అవుతున్నది చూడండి, షుగర్ది ఫస్ట్ పొజిషన్లో నైట్రోజన్ వచ్చి లింక్ అవుతున్నది. అది ప్యూరిన్ అయినా అవ్వచ్చు, పిరిమిడిన్ అయినా అవ్వచ్చు. దాని తర్వాత అదే దానిది ఫిఫ్త్ పొజిషన్ ఖాళీగా ఉంది ఇంకా. దాని తర్వాత ఆ 5th పొజిషన్కి వచ్చి ఫాస్ఫేట్ గ్రూప్ లింక్ అవుతుంది. సో ఫస్ట్ పొజిషను ఇంకా 5th పొజిషన్ మనకి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇంకా 5th పొజిషన్ మనకి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అటాచ్మెంట్గా చూసుకుంటే. ఓకే, సరే చాలు. ఇప్పుడు ఇక్కడ వరకు అర్థమైందంటే ఒక్కొక్క దానికి ఎలాగ మనం రాస్తాం, న్యూక్లియోటైడ్స్ని ఎలా రాస్తాం అది నేర్చుకుందాం రండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ డిఎన్ఏతో మొదలెడదాం. లెట్స్ స్టార్ట్ విత్ డిఎన్ఏ. ఓకే, డిఎన్ఏలోని మనకి ఏ బేసెస్ ఉన్నాయి? ఫస్ట్ షుగర్ ఏది ఉంది? వాట్ ఈస్ ద షుగర్? ఎందుకు 10 సార్లు రాయిపిస్తున్నాను? ఎందుకంటే మీరు మర్చిపోకూడదు ఇంక ఇది, అందుకు. డిఆక్సీ రైబోస్ షుగర్ ఉంది. అవునా కదా? డిఆక్సీ రైబోస్ షుగర్ ఉంది. ఓకే, అదే ఆర్ఎన్ఏలో ఏది ఉంది? షుగర్, రైబోస్ షుగర్ ఉంది. సరేనా? ఓకే, క్లియర్. నెక్స్ట్, ఇప్పుడు డిఎన్ఏలో బేసెస్ ఏమిటి ఉంటున్నాయి? ఏదైనాను ఏ న్యూక్లిక్ యాసిడ్ అయినా 4 బేసెస్ ఉండాలి, 2 ప్యూరిన్స్ 2 పిరిమిడిన్స్ ఉండాలి. ఓకేనా? సో బేసెస్ ఏమిటి ఉన్నాయి ఇందులోని? ప్యూరిన్స్లో అడినైను గ్వానైను ఉన్నాయి, అది చేంజ్ అవ్వదు, ఇందులో కూడా సేమ్ ఉంటుంది. పిరిమిడిన్సే మారుతాయి మీకు. పిరిమిడిన్స్లో థైమిన్, సైటోసిన్ ఉన్నాయి. థైమిన్ ఇంకా సైటోసిన్ ఉన్నాయి. అర్థమైందా? ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, అదేంటంటే వీటి మధ్యలో ఏదైతే బాండ్ ఉందో ఎక్కువగా అడినైన్ ఇంకా థైమిన్ డబుల్ బాండ్ క్రియేట్ చేసుకొని పేర్ అవుతాయి. గ్వానైన్, సైటోసిన్ ట్రిపుల్ బాండ్. ఇవి ఏంటి? వాట్ ఆర్ దీస్ థింగ్స్? దీస్ ఆర్ జస్ట్ హైడ్రోజన్ బాండ్స్. ఓకే, అది అయిందా? క్లియరా ఇక్కడ? అదే ఇంకా ఆర్ఎన్ఏకి వచ్చేద్దాం. ఆర్ఎన్ఏలో ఏంటి? ఆర్ఎన్ఏలో బేసెస్ చూద్దాం. ప్యూరిన్స్ మళ్ళీ మారవు మీకు, ప్యూరిన్స్ సేమ్ ఉంటాయి రెండిట్లో, అవే మారవు మీకు. ఏమిటి? ఏ ఇంకా జీ, అడినైన్ గ్వానైన్. సరేనా? అదే పిరిమిడిన్స్కి వస్తే మళ్ళీ పిరిమిడిన్స్ మీ ఏమేమి వస్తాయి? వాట్ ఆర్ ద పిరిమిడిన్స్? థైమిన్ జాగాలో యురాసిల్ వచ్చేస్తుంది, సైటోసిన్ అలాగే ఉంటుంది. అర్థమైందా? అది చాలా ఇంపార్టెంట్. దీని మీద క్వశ్చన్లు పిచ్చిగా అడిగేసి కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తారు. ఏంటి? థైమిన్ జాగాలో ఇక్కడ యురాసిల్ వచ్చేస్తుంది. డిఎన్ఏలో థైమిన్ ఉంటుంది,
ఆర్ఎన్ఏలో యురాసిల్ ఉంటుంది. ఓకే, డిఎన్ఏలో థైమిన్ ఉంటుంది, ఆర్ఎన్ఏలో యురాసిల్ ఉంటుంది. అది సో ఇది మనకు మెయిన్గా ఇంపార్టెంట్. ఓకే, సో మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఓకే, ఏజియుసి అంటే ఆర్ఎన్ఏ, ఏజిటిసి లేదంటే ఏటీజీసీ, ఏయుజీసీ అలాగే గుర్తుపెట్టుకోండి, ఇంకా ఈజీ అది. ఏటీజీసీ అంటే ఏటీ ఏ ఇంకా టీ బైండ్ అవుతాయి, జీ ఇంకా సి బైండ్ అవుతాయి. ఇక్కడ ఎక్కువగా ఏమవుతుందంటే ఆర్ఎన్ఏ ఎక్కువగా సింగిల్ స్టాండర్డ్ ఫామ్లో ఎక్కువ ఉంటుంది, చాలా తక్కువ జాగాల్లో డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ ఉంటుంది. సో ఎక్కువగా సింగిల్ స్టాండర్డ్ ఉండడం వల్ల వీటి మధ్యన హైడ్రోజన్ బాండ్స్ తక్కువ అవుతాయి, ఫామ్ అవుతాయి. ఎందుకంటే సింగిల్ స్టాండ్ అయితే ఆపోజిట్ రావాలి. నార్మల్గా డబుల్ స్టాండ్లో ఏంటి, వాట్ హాస్ హ్యాపెన్ ఇన్ డబుల్ స్టాండ్, ఆపోజిట్గా వస్తాయి స్టాండ్స్. ఇలా ఉంటాయి, ఇలా ఆపోజిట్గా వస్తాయి. ఇక్కడ ఒక స్టాండ్, ఇక్కడ ఒక స్టాండ్ వస్తాయి. అప్పుడు అడినైన్ ఇక్కడ ఉంటే థైమిన్ కిందన ఉంటే రెండు ఇలా బాండింగ్ చేసుకుంటాయి. ఓకే, అడినైన్ మీదన థైమిన్ కిందన ఉంటే ఇలా బాండింగ్ చేసుకుంటాయి. అదే ప్లేస్లో ఆర్ఎన్ఏలో ఒకే స్టాండ్ ఉందనుకోండి, దేంతో బాండింగ్ చేసుకుంటుంది, ఇలాగే ఒకే లైన్లో వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో అందుకే దీంట్లో ఎక్కువగా బాండింగ్ అనేది జరగదు. కానీ జరిగిన చాలా రేర్ కేసెస్లో ఆర్ఎన్ఏ డబుల్ స్టాండర్డ్ అవ్వచ్చు. అప్పుడు అడినైన్, యురాసిల్ ఇంకా గ్వానిన్, సైటోసిన్ మధ్యన బాండింగ్ అనేది జరుగుతుంది, హైడ్రోజన్ బాండింగ్ ఏదైతే ఉందో. సో హైడ్రోజన్ బాండింగ్ ఇంటెగ్రిటీకి చాలా ఇంపార్టెంట్. అవి రెండు కలిసి ఇలా ఉండడానికి హైడ్రోజన్ బాండ్స్ ఆర్ వీక్ బాండ్స్, దే ఆర్ నాట్ వెరీ స్ట్రాంగ్ బాండ్స్ కదా, అవి ఎక్కువ స్ట్రాంగ్గా ఉండవు. కానీ అవి ఉండడం వల్ల ఇలా గట్టిగా ఉండడం మాత్రం ఉంటాయన్నమాట. అందుకు హైడ్రోజన్ బాండ్స్ అనేవి ఇంపార్టెంట్. ఓకే, సో ఫైన్, ఇక్కడతో మనకి ఇవి క్లియర్ అయిపోయాయి. సో ఇక్కడ ఉన్న ప్యూరిన్స్ అడినైన్, గ్వానిన్, థైమిన్, సైటోసిన్. ఇక్కడ ఉన్న బేసెస్ ఏమిటి, అడినైన్, గ్వానిన్, యురాసిల్, సైటోసిన్. ఇక్కడ వరకు క్లియరా? దీని తర్వాత ఫాస్ఫేట్ గ్రూప్లో అయితే డిఫరెన్సెస్ రావు. ఇంకా ఫాస్ఫేట్ గ్రూప్ విల్ బి సేమ్ ఫర్ బోత్. ఓకే, ద ఫాస్ఫేట్ గ్రూప్ will be same for both. సరేనా, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఫైన్, ఓకే, ఇక్కడ వరకు క్లినికల్ క్లియర్. ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం, ఎలాగ మనం ఒక షుగరు బేసు దాని తర్వాత ఒక న్యూక్లియోటైడ్ని ఎలా ఫామ్ చేస్తాం అది మనం చూద్దాం. రండి, ఇక్కడ చూడండి, రెండు టైప్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్ఎన్ఏ చూద్దాం ఇక్కడ, దాని తర్వాత డిఎన్ఏ చూద్దాం. ఇక్కడ ఏం జరిగింది, అడినోజైన్లో ఏం జరిగిందంటే అడినైన్ ఇంకా రైబోస్ షుగర్ యాడ్ అయ్యాయి. ఓకే, అడినైన్ ప్లస్ రైబోస్ షుగర్ గివ్స్ రైస్ టు అడినోజైన్. ఇప్పుడు అడినోజైన్కి ఫాస్ఫేట్ గ్రూప్ యాడ్ అయితే ఏమవుతుంది, ఫాస్ఫేట్ యాడ్ అవగానే ఏమొస్తుంది, అడినైలిక్ యాసిడ్ వస్తుంది. అది తేడా. 1 by 1 చూసుకుందాం. ఇలాగే ఇది తీసేద్దాం ఇక్కడి నుంచి, ఆగండి, జాగా ఉంటుంది, మనకు తెలుసు ఆల్రెడీ డిఎన్ఏ ఆర్ఎన్ఏ, మళ్ళీ ఎందుకు చెప్పడం. అది సైటిడిన్లో ఏమవుతుంది, సైటోసిన్ ప్లస్ రైబోస్ షుగర్ ప్లస్ ఫాస్ఫేట్ గ్రూప్, సైటిడిలిక్ యాసిడ్. ఓకే, కలర్ మార్చాలా కొంచెం, లేదా అక్కర్లేదు కదా. గువానైన్ ప్లస్ రైబోస్ షుగర్ కదా, అక్కర్లేదు ఒక నిమిషం, ప్లస్ ఫాస్ఫేట్ guanilic acid. So ఇది how the sequence will go. Uracil plus ribose sugar. యూరిడీన్ అయింది. అప్పుడు యూరిడీన్కి మనం ఫాస్ఫేట్ గ్రూప్ యాడ్ చేయగానే ఏమొస్తుంది, యూరిడైలిక్ యాసిడ్ వస్తుంది. అది ఇప్పుడు డిఎన్ఏకి అలాగే చేద్దాం. డిఎన్ఏ కూడా చేసేద్దామా. డిఎన్ఏకి డిఆక్సిఅడిన్, కొంచెం కలర్ కాంట్రాస్ట్గా పెడదాం ఒకటి, సరే ఈ కలర్ పెడదాం. సో డిఆక్సీ అడినోజైన్ ఉంది అంటే ఏంటి, అడినోజైన్ ప్లస్ డిఆక్సీ రైబోస్ షుగర్, ఓకే, విల్ గివ్ రైస్ టు డిఆక్సీ అడినోజైన్. అదే నెక్స్ట్ సైటిడీన్ అంటే ఏం రాస్తాం, డిఆక్సీ సైటిడీన్ అని అంటే సైటోసిన్
ప్లస్ ఇక్కడ డిఆక్సీ అడినోజైన్కి మనం ఫాస్ఫేట్ గ్రూప్ యాడ్ చేయాలి. సేమ్ ఇక్కడ ప్రాసెస్ ఏం మారదు ఇంకా మీకు. చేయగానే మనకు వచ్చేది ఏంటి, డిఆక్సీ అడినైలిక్ యాసిడ్ వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా మనం ఫాస్ఫేట్ యాడ్ చేస్తే ఏమొస్తుంది, డిఆక్సీ సైటిడిలిక్ యాసిడ్. అదే ఇక్కడ గోనైజిన్ డిఆక్సీ గోనోజిన్ అని ఉందంటే గోనైన్ యాడ్ చేస్తాం. గోనైన్ యాడ్ చేస్తే వచ్చేది డిఆక్సీ దేనితోటి, డిఆక్సీ రైబోస్ షుగర్ తోటి, డిఆక్సీ రైబోస్ షుగర్ తోటి. ఇక్కడ నేను లైట్గా ఇక్కడ అబ్రివేషన్స్ రాసాను, ఇక్కడ అబ్రివేషన్స్ రాస్తాను చూడండి. ఆర్ షుగర్ అంటే రైబోస్ షుగర్, అదే డి షుగర్ అని రాశాను అనుకోండి, డిఆక్సీ రైబోస్ షుగర్, అంతే తేడా, ఇంకేం లేదు. డి షుగర్ అని రాశాను అనుకోండి, డిఆక్సీ రైబోస్ షుగర్. ఓకే, ఇలాగే మనం చేసుకోవాలి. ఇక్కడ ఇంకా ఏం కన్ఫ్యూజన్స్ మనకు ఉండకూడదు, సరేనా. ఇది డిఎన్ఏ, ఓకే, ఇది ఆర్ఎన్ఏ. ఓకే, సో సేమ్ గోనైన్ ఉంది, గోనైన్తో కలిపి గోనోజిన్ ఫామ్ అయింది, డిఆక్సీ గోనోజిన్ డిఆక్సీ రైబోస్ షుగర్తో పాటు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మళ్ళీ దాంట్లో సేమ్ ఫాస్ఫేట్ గ్రూప్ యాడ్ చేస్తాం. చేయగానే ఏమవుతుంది చెప్పండి, దీంట్లో ఫాస్ఫేట్ గ్రూప్ యాడ్ చేయగానే మనకి ఏం దొరికింది, డిఆక్సీ గోనైలిక్ యాసిడ్. ఇలాగే అన్నీ వస్తాయి అన్నమాట మనకి. సేమ్ లాస్ట్ థైమిన్. ఈ థైమిన్ని ఎక్కువగా వైటమిన్ బి ఒకటి ఉంది థైయమీన్ అనేసి, THIAMINE అని, దాంతో కన్ఫ్యూజ్ చేసుకోకండి, అది వేరే చాప్టర్. అది డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్లో వస్తుంది, అది వేరే న్యూట్రిషన్లో వస్తుంది. సో అది వేరు. ఇది థైమిన్ THYMINE ప్లస్ డిఆక్సీ రైబోస్ షుగర్. మనకేం దొరికింది, డిఆక్సీ థైమిడిన్ దొరికింది. దానికి మనం ఫాస్ఫేట్ గ్రూప్ యాడ్ చేయగానే మనకేం వచ్చింది, డిఆక్సీ థైమిడిలిక్ యాసిడ్ వచ్చింది. అది క్లియర్ అయిందా ఇక్కడ వరకు. ఇలాగా మనం న్యూక్లియోటైడ్స్ని న్యూక్లియోసైడ్స్. ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటో చూడండి ఇక్కడ. ఓకే, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చూపిస్తాను, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అదేంటంటారు చెప్పండి, చూడండి క్లియర్గా. ఎప్పుడైతే మనం అడినైలిక్ యాసిడ్ అని రాస్తున్నాం, దీంట్లో ఒక ఫాస్ఫేట్ గ్రూప్ ఉంది. అదే 2 ఫాస్ఫేట్ గ్రూప్స్ ఉంటే దాన్ని అడినోజైన్ దీన్ని అడినైలిక్ యాసిడ్ అనే కాకుండా మనం అడినోజైన్ మోనోఫాస్ఫేట్ అని కూడా అనొచ్చు. ఓకేనా, ఫైన్. అదే ఇక్కడ సైడ్కి రాస్తాను. అదే 2 ఫాస్ఫేట్ గ్రూప్ యాడ్ అయ్యాయంటే ATP CTP 3 ఫాస్ఫేట్ గ్రూప్లు ఉంటాయి, ట్రైఫాస్ఫేట్ కదా. దాని తర్వాత గోనాలిక్ యాసిడ్ అయితే GTP, తర్వాత UTP. ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే డిఆక్సీ అని వచ్చినప్పుడు డి వచ్చేస్తుంది, DATP అని వస్తుంది. ఎవరు చెప్పేసిరు ఇది, ఇప్పుడే చెప్తున్నాను, CTP మీకు ఎవరు ఎగ్జామ్లో చెప్పేసిరు, మీరంతటి మీరు గుర్తుంచుకోవాలి. ఏమి దాని ముందు లేదు అంటే అందులో ఉన్న షుగర్ ఏంటి, రైబోస్ షుగర్. దాని ముందు డి అని వచ్చేసిందంటే దాని అర్థం ఏమిటి, అది డిఆక్సీ రైబోస్ షుగర్ అని అర్థం. అర్థమైందా, అది డిఆక్సీ రైబోస్ షుగర్ అని అర్థం. ఇది DGTP ఇలా వస్తాయి, ఇది DTTP, అది ఇలా ఉంటాయి అన్నమాట. న్యూక్లియోటైడ్స్ని ఇలా అడుగుతారు. సో ఇప్పుడు ఫర్ సపోజ్ DATP కన్సిస్ట్స్ ఆఫ్ విచ్ షుగర్, రైబోస్ షుగర్, డిఆక్సీ రైబోస్ షుగర్, గ్లూకోజ్ ఫ్రక్టోజ్ అని అడుగుతారు. అప్పుడు మీరు ఏం రాస్తారు, DATP కన్సిస్ట్స్ ఆఫ్ డిఆక్సీ రైబోస్ షుగర్. అదే ATP కన్సిస్ట్స్ ఆఫ్ విచ్ షుగర్ అంటే రైబోస్ షుగర్, అది అనమాట. సో దీనికన్నా ముందు ఈ లెటర్స్ ముందు డిఎన్ రాలేదంటే అది రైబోస్ అని ఆటోమేటిక్గా అర్థం చేసుకోండి. డిఎన్ వచ్చిందంటే క్లియర్, అంటే డిఆక్సీ రైబోస్ షుగర్ ఉందనేసి డిఎన్ ఇస్తున్నాడు వాడు. అది ఇక్కడ వరకు మనం క్లియర్ అయిపోయాం. సో ఇలాగా న్యూక్లియోసైడ్స్ని ఇంకా న్యూక్లియోటైడ్స్ని మనం రాసుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది సరేనా, ఫైన్. ఇప్పుడు దీంతో మనవి న్యూక్లిక్ యాసిడ్స్ అనేవి డన్. సో న్యూక్లిక్ యాసిడ్స్ ద మెయిన్ ఇంపార్టెన్స్ ఏమిటి, వాట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్స్? దే ఆర్ హెరిడిటరీ మెటీరియల్స్. మెయిన్లీ డిఎన్ఏ గురించి ఆలోచిస్తే దే ఆర్ హెరిడిటరీ మెటీరియల్స్. దే పాస్ ఆన్ ద ఇన్ఫర్మేషన్
ఫ్రమ్ వన్ జనరేషన్ టు ద నెక్స్ట్ జనరేషన్. ఏ ఇన్ఫర్మేషన్? జెనెటిక్ ఇన్ఫర్మేషన్. ఏదైతే మన జీన్స్ ఇంకా జెనెటిక్స్ ఉన్నాయో, మన బాడీ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, వేరే మన బాడీలో మాలిక్యూల్స్, సెల్స్ ఎలా ఫామ్ అవ్వాలి, దాని అంతటి ఇన్ఫర్మేషన్ డిఎన్ఏలో ఉంటుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జీన్స్. ఆ జీన్స్ ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి పాస్ ఆన్ అవుతాయి త్రూ సెక్షువల్ రీప్రొడక్షన్ కదా. ఫైన్, చాలు. దీంతో మంది డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, న్యూక్లిక్ యాసిడ్లన్నీ క్లినికల్ క్లియర్. ఇప్పుడు ఎంజైమ్స్ మొదలెట్టుకుందాం. లైట్గా డిఎన్ఏ గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఒకసారి డిఎన్ఏ గురించి కొంచెం మాట్లాడేసుకుంటే ఎంజైమ్ మొదలెట్టేద్దాం. లైట్గా చెప్పేస్తాను అంతే. సో డిఎన్ఏ ఎవరు కనిపెట్టారు? డిఎన్ఏ అనేది ఎవరు కనిపెట్టారు? చాలామంది మీకు వాట్సన్ అండ్ క్రిక్కే చెప్తారు, మీ బుక్లో కూడా వాట్సన్ అండ్ క్రిక్కే ఉంది. కానీ ఒక ఇంపార్టెంట్ విషయం, రోజలిండ్ ఫ్రాంక్లిన్ అనేసి ఒక ఆవిడ ఉండేవారు. ఓకే, రోజలిండ్ ఫ్రాంక్లిన్ అనే ఆవిడ జీవితాంతం ఈ రీసెర్చ్లోనే గడిపేశారు ఆవిడ. ఓకే, సో ఆవిడ ఏం చేశారంటే ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ అనేసి ఒక టెక్నిక్ ఉంది అప్పట్లో, చాలా ఏళ్ల కిందట. ఓకే, డ్యూరింగ్ ద 1800s అండ్ 1900s ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ అని అప్పుడప్పుడు ఒక టెక్నిక్ వచ్చింది. దాంట్లో ఏంటంటే ఏవేవైతే చిన్న బయోమాలిక్యూల్స్ ఉండేవో వాటిని ఒక చిన్న పిక్చర్ లాగా, చిన్న ఫోటో లాగా, మైక్రో ఫోటో అనమాట, అంటే వాటిది చిన్న సైజులో ఉన్న ఒక ఫోటో లాంటిది ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ వాడి తీసేవారు. సో దాంట్లోని రోజలిండ్ ఫ్రాంక్లిన్ అనేసి ఎవరైతే ఉండేవారో ఆవిడకి ఒక ప్రాపర్ డిఎన్ఏది డబుల్ హెలికల్ స్ట్రక్చర్. డిఎన్ఏ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది చెప్పండి? ఇగో దీన్ని ఏంటాం మనం? దీన్ని డబుల్ హెలికల్ స్ట్రక్చర్ అంటాం. అవునా కాదా? దీన్ని ఏమంటాం మనం? వి కాల్ ఇట్ యాజ్ అ డబుల్ హెలికల్ స్ట్రక్చర్. డబల్ అంటే రెండు స్ట్రాండ్స్ ఉన్నాయి, డబుల్ స్ట్రాండ్స్, ఒక హెలిక్స్ అంటే ఇలా ఉంటుంది. సో దాన్ని డబుల్ హెలికల్ స్ట్రక్చర్ అంటాం. ఓకే, సో డిఎన్ఏలో రెండు. సో ఇప్పుడు ఈవిడ ఆ స్ట్రక్చర్ చూస్తారు ఆ ఫోటోలో, చాలా మంచి స్ట్రక్చర్. కాకపోతే అప్పట్లో ఆవిడకి చేసిన రీసెర్చ్కి ఎక్కువ సపోర్ట్ దొరకలేదు. ఆవిడని క్రిటిసైజ్ చేసి నీకేం పని రాదు, అన్నీ ఇలాంటి అనవసరం తెచ్చి చూపిస్తున్నావు అని ఆవిడని డిస్కరేజ్ చేసి ఆవిడ రీసెర్చ్ని ఏం చేశారంటే మెల్లిగా తీసుకెళ్ళి ఆవిడ మీద ఎవరైతే ఉన్నారో, లేదంటే ఆవిడ దగ్గర అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే ఆవిడ రీసెర్చ్ని దొంగతనం చేసి వాట్సన్ అండ్ క్రిక్కి తీసుకెళ్ళి అమ్మేశారు. వాట్సన్ అనే అతను ఎవరైతే ఉన్నారో అతను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. అతనే ఒక సైంటిస్ట్ కాదు, యాక్చువల్గా హీ వాజ్ అ బిజినెస్ మ్యాన్. ఓకే, అతను ఇలాంటి రీసెర్చ్ ఇంకా డిస్కవరీస్ని ఎక్కువగా తీసుకొని వాటి త్రూగా ఎలా డబ్బులు సంపాదించాలనే ఒక మైండ్ సెట్లో అతను ఉన్నారు. సో అప్పుడు ఏమైందంటే ఈ వాట్సన్ అండ్ క్రిక్ ఆల్రెడీ డిఎన్ఏ మీద రీసెర్చ్ చేస్తున్నారు, కానీ అతను ఎక్కువ ముందుకు వరకు వెళ్ళలేపారు. ఫ్రాన్సిస్ క్రిక్ ఎవరైతే ఉన్నారో, జేమ్స్ వాట్సన్ ఈ రీసెర్చ్ని వెంటనే తీసుకున్న తర్వాత క్రిక్కి చూపించి దీని మీద ఇది మనమే చేసాము అనేసి దీని మీద ఇంకొంచెం రీసెర్చ్ చేసేయండి అన్నారు. సో ఆ ఫోటో దొరకగానే క్రిక్కి వెంటనే ఐడియా వచ్చేసింది, డిఎన్ఏది ఒక డబుల్ హెలికల్ స్ట్రక్చరు. ఓకే, దాంట్లో రెండు స్ట్రాండ్స్ ఉన్నాయి, ఆ రెండు స్ట్రాండ్స్ ఆపోజిట్గా యాంటీ ప్యారలల్గా నడుస్తాయి అనేసి మెల్లిమెల్లిగా వాటి మీద అంతా రీసెర్చ్ కంప్లీట్ చేసి వాళ్ళ పేరు మీద పబ్లిష్ చేస్తారు. సో అప్పటి నుంచి ఏం ఫైనల్ అయిపోయిందంటే రోజ్లిన్ ఫ్రాంక్లిన్ కనిపెట్టారో లేదో తెలియదు, కానీ వాట్సన్ అండ్ క్రిక్ డిఎన్ఏ స్ట్రక్చర్ని తీసుకొని వచ్చారనేసి ఒక రెవల్యూషన్ వచ్చింది ఏకంగా పూర్తిగాను. సో దాని వెనకాల స్టోరీలు చాలా రోజుల తర్వాత బయటపడతాయి. సో ఇది నేను బ్యాచిలర్స్ చదువుతున్నప్పుడు నాకు తెలిసింది స్టోరీ ఇది అన్నమాట సంగతి. సో అందుకే వి షుడ్ గివ్ క్రెడిట్ టు రోజలిండ్ ఫ్రాంక్లిన్ ఫర్ హర్ రీసెర్చ్ వాట్ షీ డిడ్ యాజ్ వెల్ కదా అది. సో నౌ కంటిన్యూయింగ్ విత్ ఇట్, డబుల్ హెలికల్ స్ట్రక్చర్ ఏదైతే డిఎన్ఏది ఉందో, ఓకే, దీంట్లో రెండు స్ట్రాండ్స్ ఉన్నాయి. ఓకే, వాట్ ఆర్ ద టూ స్ట్రాండ్స్? ఇదొక 5' ఇది ఇలాగ వచ్చింది. సో 3', ఇక్కడి నుంచి 5' to 3' కదా. సో మనం చూస్తే యాంటీ ప్యారలల్గా నడుస్తున్నాయి. 5' to 3', దానికి ఆపోజిట్గా మళ్ళీ 5' to 3'. సో అలాగా ఆపోజిట్ స్ట్రాండ్స్, వీటిని ఏంటంటాం? యాంటీ ప్యారలల్ స్ట్రాండ్స్ అంటాం. ఏమంటాం మనం? వాట్ డు వి కాల్ దెమ్? వి కాల్ దెమ్ యాజ్, చెప్పండి, యాంటీ ప్యారలల్ స్ట్రాండ్స్. యాంటీ ప్యారలల్ స్ట్రాండ్స్ అంటాం. ఓకే, సరేనా? ఇది మనం డిఎన్ఏది స్ట్రక్చర్. ఓకే, చాలు. ఇప్పుడు ఇందులోని ఎలా స్ట్రక్చర్ ఫామ్ అవుతుందో చూడండి. ఫస్ట్ షుగర్ మాలిక్యూల్, దిస్ ద షుగర్ మాలిక్యూల్, దిస్ ద నైట్రోజన్ బేస్ సైటోసిన్,
అలాగా ఇటుపక్క ఉన్నది ఇక్కడ ఫాస్ఫేట్ గ్రూప్ ఉంది. దిస్ ఇస్ ద ఫాస్ఫేట్ గ్రూప్. ఈ గుండ్రంగా చూస్తున్నారు కదా, ఇది ఒక ఫాస్ఫేట్ గ్రూప్. లేబులింగ్ చేసేద్దామా? లేబులింగ్ చేస్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. లేబులింగ్ చేద్దాం. ఫాస్ఫేట్ గ్రూప్, ఫాస్ఫేట్ గ్రూప్ ఇది. ఓకే, ఇదేమిటి? ఇది బేస్, ఇది నైట్రోజన్ బేస్ కదా. ఇదేంటి? షుగర్. ఓకే, సో నైట్రోజన్ బేసు, షుగరు, ఇంకా ఫాస్ఫేట్ ఆక్సైడ్. ఓకే, ఇవి ఒక డైరెక్షన్లో నడుస్తూ ఉంటాయి. ఇక్కడ నైట్రోజన్ బేసు, షుగరు, ఫాస్ఫేటు ఆపోజిట్ డైరెక్షన్లో నడుస్తూ ఉంటాయి. కాకపోతే బాండింగ్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సైటోసిన్ గువానిన్ మధ్యనే బాండింగ్, ఇంకా అడినైన్ థైమిన్ మధ్యనే బాండింగ్ జరుగుతుంది. ఓకే, అది మాత్రం మిస్ అవ్వదు. అక్కడే మిస్సింగ్ ఏమైనా జరిగితే దాన్ని మ్యూటేషన్స్ అంటాం. అది మనం ఎవల్యూషన్ చాప్టర్ అటు సైడ్ అంతా చదువుకుంటాం. సో డోంట్ వరీ. ఓకే, సో CGAT, దీస్ ఆర్ ద ఎలిమెంట్స్ వేర్ ద బాండింగ్ విల్ టేక్ ప్లేస్. ఓకే, అది మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, షార్గాఫ్ అనే ఒక అతను ఉన్నాడు. ఓకే, ఇవన్నీ రీసెర్చ్ అయిపోయింది. వాట్సన్ అండ్ క్రిక్ వీళ్ళందరూ ఏం చేశారు? మంచి రీసెర్చ్ అన్నింటినీ పబ్లిష్ చేస్తారు. అన్నీ అయిపోయింది, ఫైన్. ఇప్పుడు డిఎన్ఏ ఏదైతే కంటెంట్ ఉందో లోపల, అడినైన్, థైమిన్ ఏవైతే ఉన్నాయో బేసెస్, వాటి మీద ఒక చిన్న విషయం ఏదైతే రీసెర్చ్ ఉందో అతను చెప్పారు. అతను ఏమన్నారంటే, డిఎన్ఏలో ఎన్నైతే అడినైన్ బేసెస్ ఉన్నాయో అన్నీ థైమిన్ బేసెస్ ఉంటాయి, అలాగే ఎన్నైతే గ్వానిన్ బేసెస్ ఉన్నాయో అన్నీ సైటోసిన్ బేసెస్ ఉంటాయి అన్నారు. అవునా కాదా? ఇప్పుడు ఎక్కడ అడినైన్ ఉన్నా అక్కడ థైమిన్ ఉండాలి, లేదంటే అవ్వదు. సో ద నంబర్ ఆఫ్ అడినైన్ విల్ ఆల్వేస్ బి ఈక్వల్ టు ద నంబర్ ఆఫ్ థైమిన్, అండ్ ద నంబర్ ఆఫ్ cytosins will always be equal to the number of guanines. Kada? So this is what Chargaff rule meant. Okay? What did Chargaff rule meant? He meant that, okay, the number of adenines will be equal to thymines and the number of cytosins will be equal to guanines. Inkokati emantarante, the number of adenines plus guanines will be equal to the number of thymines plus cytosins. Endukante ivi దీనిది నెంబర్ కలిపి దీనిది నెంబర్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ నేను క్లియర్గా రాయిపిస్తాను, చూడండి. క్లియర్గా ఒకసారి చూసుకుందాం. ఓకే, ఇక్కడ మీరు చూడండి. ఫర్ సపోజ్ ఈ స్ట్రెచ్లోనే చూస్తే, ఓకే, ఎన్ని ప్యూరిన్స్ ఉన్నాయి, ఎన్ని పిరమిడిన్స్ ఉన్నాయో మీరు లెక్క పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను షార్గాఫ్స్ రూల్ ఏంటో చెప్తాను. షార్గాఫ్ రూల్ది చెప్దామా? ఒక నిమిషం, కొంచెం లైట్గా జాగా క్రియేట్ చేసుకుందాం. అవండి, ఇక్కడ స్ట్రాండ్స్ అని ఇక్కడే రాసేద్దాం. షార్గాఫ్ రూల్. షార్గాఫ్ ఏం చెప్పారో ఒకసారి రాసుకుందాం, అది ఇంపార్టెంట్ మనకి. దాని మీద క్వశ్చన్స్ వచ్చాయి. ఎర్విన్ షార్గాఫ్. ఫస్ట్ రూల్ ఏంటి? ఇన్ ఎనీ డిఎన్ఏ మాలిక్యూల్, ఇది మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ అది రాద్దాం. ఆగండి. In any DNA molecule, okay, in any DNA molecule, ఏంటి? 1. ఫస్ట్ రూల్ ఏంటి? ఫస్ట్ రూల్ ఏమిటి? అడినైన్, ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. మీకు వర్డ్ ఫామ్లో కూడా రాసేస్తే మీకు కన్ఫ్యూజన్ ఉండదని ఒక ప్రయత్నం. నంబర్ ఆఫ్ అడినైన్ ఈజ్ ఈక్వల్ టు థైమిన్. సిమిలర్లీ నంబర్ ఆఫ్ guanine ఈజ్ ఈక్వల్ టు ద నంబర్ ఆఫ్ సైటోసిన్. ఇది అతను చెప్పిన ఫస్ట్ రూల్. ఎడినైన్లు ఎన్నైతే ఉంటాయో థైమిన్లు అన్నీ ఉంటాయి. ఓకే, గ్వానైన్ ఎన్నైతే ఉంటాయో సైటోసిన్లు అన్నీ ఉంటాయి అన్నారు. ఇప్పుడు రెండో రూల్ ఏమిటి? రెండోది ఏం చెప్పారు అతను? రెండో రూల్ ఏం చెప్పారంటే, A ప్లస్ G, ఓకే, A ప్లస్ G విల్ ఆల్వేస్ బీ ఈక్వల్ టు C ప్లస్ T. అంటే ఎందుకు చెప్పండి? ఎడినైన్ థైమిన్ ఎప్పుడు పేర్ అవుతాయి కాబట్టి అవి రెండింటిది క్వాంటిటీ ఎప్పుడు ఈక్వల్గా ఉంటుంది.
guanine cytosine పేర్ అవుతాయి కాబట్టి అవి రెండింటిది క్వాంటిటీ ఎప్పుడు ఈక్వల్గా ఉంటుంది. అందుకు A plus G will always be equal to C plus T. Okay, so the number of purines will always be equal to, together will be equal to the number of pyrimidines. బట్ రెండింటిది ఇండివిజువల్ నెంబర్స్ ఎంత ఉన్నాయో మనకు అనవసరం, కానీ ఎన్ని ప్యూరిన్స్ ఉన్నాయో అన్ని పిరిమిడిన్స్ గ్యారంటీగా ఉండాలి, ఎన్ని ఎడినైన్లు ఉన్నాయో అన్ని థైమిన్ గ్యారంటీగా ఉండాలి, ఎన్ని గ్వానైన్ ఉన్నాయో అన్ని సైటోసిన్లు గ్యారంటీగా ఉండాలి. సరేనా? ఫైన్, ఇక్కడ వరకు క్లియర్ అయిపోయిందా? ఓకే, అది. సో ఇక్కడ క్వాంటిటీ చేంజ్ అవ్వచ్చు, ఎడినైన్ ఎక్కువ ఉండొచ్చు, గ్వానైన్ తక్కువ ఉండొచ్చు, సైటోసిన్ తక్కువ ఉండి మళ్ళీ థైమిన్ ఎక్కువ ఉండొచ్చు. సో అది మ్యాటర్ అవ్వదు. మ్యాటర్ ఏమవుతుందంటే ఎడినైన్ ఇంకా థైమిన్ నెంబర్ సేమ్ ఉంది, ఇంకా గ్వానైన్ ఇంకా సైటోసిన్ నెంబరు వాటి రెండింటి మధ్యన ఈక్వాలిటీ ఉంది కాబట్టి ఇవి ప్లస్ ఇవి ఈక్వల్గా ఉంటాయి. అది మంది కాన్సెప్ట్. ఇది మనం చాలా ఇంపార్టెంట్, దీని మీద మీకు ఎప్పుడు క్వశ్చన్స్ వస్తాయి షారిగాఫ్స్ రూల్స్ మీద. సో అందుకే ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రెండు రూల్స్. ఓకే, చాలు. ఇప్పుడు నౌ వీఆర్ రెడీ టు గో ఫర్ వాట్? చిన్న ఒక డిస్క్రిప్షన్ డిఎన్ఏ గురించి. ఏమిటి డిఎన్ఏది? ఈచ్ హెలికల్ టర్న్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ 10 బేస్ పేర్స్ విత్ అ పిత్ ఆఫ్, ఇది చాలా ఇంపార్టెంట్ టర్మ్. ఇది చూడండి, ఈచ్ హెలికల్ టర్న్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ 10 బేస్ పేర్స్. ఒక్కొక్క టర్న్లో, ఇప్పుడు ఏదైతే ఈ టర్న్ చూసామో ఈ ఒక్క టర్న్లోనే, ఇది ఒక టర్న్ ఇలా ఏదైతే వచ్చిందో ఈ ఒక్కొక్క టర్న్లోని ఎంత ఉంటుంది? 10 బేస్ పేర్లు ఉంటాయి. ఓకే, ఒక్కొక్క బేస్ పేర్కి డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 బేస్ పేర్సెస్ 3.4 ఆమ్స్ట్రాంగ్స్. 3.4 ఆమ్స్ట్రాంగ్స్. అది మీకు ఇంపార్టెంట్. అంటే ఈ రెండు బేస్ పేర్స్కి ఏదైతే డిఫరెన్స్ ఉన్నదో, ద డిఫరెన్స్ బిట్వీన్ ఆమ్స్ట్రాంగ్స్ 3.4 ఆమ్స్ట్రాంగ్స్ ఉంటుంది. వేరే పెన్తో రాద్దాం, ఇటు పక్క రాద్దాం, కొంచెం మీకు క్లియర్గా ఉంటుంది. .4 ఆమ్స్ట్రాంగ్స్ అంతా ఒక్కొక్క రెండు బేస్ పేర్ల మధ్యన. ఓకే, డిఫరెన్స్. ఇది ఒక టర్న్ అంతటికి 3.34 ఆమ్స్ట్రాంగ్స్ ఉంటుంది. అది సరే, ఇక్కడతో మంది డిఎన్ఏ ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. సరేనా? డోంట్ వరీ, ఇవన్నీ నోట్స్లో వచ్చేస్తాయి ఈసారి, మీకేం టెన్షన్ లేదు. సరే, ఇప్పుడు ఇంక ఎంజైమ్స్ మనం మొదలెట్టేద్దాం. ఫైనలీ విల్ స్టార్ట్ విత్ ఎంజైమ్స్. ఎంజైమ్స్ అంటే ఏమిటి? ఇప్పటివరకు మనం ఏం చదివాం చెప్పండి. వాట్ డిడ్ వి స్టడీ టిల్ నౌ వి స్టడీడ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మనం ఏం చదివామంటే ఒక్కొక్క మాలిక్యూల్ గురించి డీటెయిల్గా చదివాం. కార్బోహైడ్రేట్స్ చదివాం, ప్రోటీన్స్ చదివాం, లిపిడ్స్ చదివాం, దాని తర్వాత న్యూక్లిక్ యాసిడ్స్ చదివాం. ఓకే, న్యూక్లిక్ యాసిడ్స్ ఇంకా అయిపోయాయి కాబట్టి లాస్ట్లో ప్రోటీన్స్లోనే ఒక టైప్ ఏంటి? ఎంజైమ్స్. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఈజ్ ఎంజైమ్స్. సో ఆల్ ఎంజైమ్స్ ఆర్ నాట్ ప్రోటీన్స్, బట్ ఆల్ ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్స్ అనొచ్చు, కానీ దాంట్లో రెండు మూడు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవి ప్రోటీన్స్ కదా, ఎక్సెప్షన్స్ అంటాం వాటిని. ఓకే, కాకపోతే మోస్ట్ ఆఫ్ ద ఎంజైమ్స్ ఆర్ ప్రోటీనియస్ ఇన్ నేచర్. సరేనా? సో మోస్ట్ ఆఫ్ ద ఎంజైమ్స్ ఆర్ ప్రోటీనియస్ ఇన్ నేచర్. సరే, ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ విషయం. ఓకే, ఫైన్. సో ఎంజైమ్స్ గురించి మనం ఆలోచిస్తే, ఆలోచిస్తున్నామంటే మనం ఏమనొచ్చు? వాట్ కెన్ వి టెల్ అబౌట్ ఎంజైమ్స్? ఒక్క నిమిషం. సార్, ఎంజైమ్స్ గురించి మనం ఏమనొచ్చు? ఓకే, ఆల్ ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్స్ except ఏది? what is the exception? ribozyme and ribonucleases. ఇవి రెండు టైప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు దే ఆర్ మేడ్ అప్ ఆఫ్ RNA, నాట్ ప్రోటీన్. ఓకే, దే కన్సిస్ట్ ఆఫ్ RNA. రైబోజైమ్స్ ఇంకా రైబోన్యూక్లియసెస్ ఏవైతే ఉన్నాయో అవి రెండు RNAతో ఫామ్ అవుతాయి, నాట్ విత్ ప్రోటీన్. రెస్ట్ ఆల్ ఎంజైమ్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ ప్రోటీన్స్ ఓన్లీ. ఇది మీకు ఇంపార్టెంట్. ఇది మీరు కావాలంటే ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి, కాకపోతే కుదిరితే నోట్స్లో ఎలాగో ఇంక్లూడ్ చేస్తాను. ఇది మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి? ఇప్పుడు రైబోజైమ్స్ రైబోన్యూక్లియసెస్ RNAతో ఫామ్ అయ్యే కదా. ఓకే కదా,
దీస్ ఆర్ వన్ ఆఫ్ ద ఫస్ట్ టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్ దట్ వర్ డిస్కవర్డ్. రైబోజైమ్స్ అందుకే చాలా ఇంపార్టెంట్, చాలా పాతవి అనమాట. అంటే వీటి నేచర్ ఎలాంటిది అంటే చాలా ప్రిమిటివ్ నేచర్, ఎప్పటి నుంచో ఉన్నాయన్నమాట. బోల్డ్ ఎంజైమ్స్ ఇప్పుడు మనం చూస్తుంది ఐదర్ మనం రీసెంట్గా డిస్కవర్ చేసాం లేదంటే మనం ల్యాబ్లో ఫామ్ చేసాం. రైబోజైమ్స్ న్యాచురల్గా చాలా ఏళ్ల తరబడి ఉన్నాయి. సో దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. దెన్ రైబో న్యూక్లియసెస్ కూడా అంతే. ఓకే సరే చాలు. ఇప్పుడు ఇది రిమూవ్ చేస్తాను. సరే సో ఇప్పుడు ఎంజైమ్స్ అనేవి ఎలా డిస్కవర్ అయ్యాయి అదొక ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇప్పుడు ఎంజైమ్స్ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం ఒక విషయం చేస్తుంటే ఇంకొక మనం తెలిసిపోతుంది అంటాం కదా. వీఆర్ రీసెర్చింగ్ అబౌట్ సమ్ వన్ థింగ్ అండ్ వీ ఫైండ్ అబౌట్ సంథింగ్ అనదర్ కంప్లీట్లీ. మనం ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉంటే ఆలోచించేదో పని చేస్తుంటే ఇంకోటి అయిపోతుంది అలాగనమాట. ఈస్ట్ మీద రీసెర్చ్ చేస్తున్నారు. అప్పుడు ఈస్ట్ మీద రీసెర్చ్ చేసినప్పుడు చూసుకోకుండా సడన్గా అవుట్ ఆఫ్ నోవేర్ వాళ్ళకి ఏంటి తెలిసిందంటే ఎంజైమ్స్ గురించి తెలిసిపోయింది. ఈ ఎంజైమ్ ఈ పని చేస్తున్నది అనేసి. సో ఈస్ట్ మనం ఎందులో వాడతాం, బ్రెడ్లోని వైన్లోని వీటన్నిటిలో మనం ఈస్ట్ వాడతాం. ఓకే సో ఈస్ట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఫర్మెంటేషన్. సో ఆ ఫర్మెంటేషన్ ఏదైతే చేస్తున్నదో ఈస్ట్, ఓకే ఫర్మెంటేషన్ ఏదైతే చేస్తున్నదో దాంట్లో ఏదైతే ఎంజైమ్ వాడుతున్నదో ఆ ఎంజైమే ఫస్ట్ ఎంజైమ్ కనిపెట్టారు. సో ఫర్మెంటేషన్ ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎంజైమే ఫస్ట్ కనిపెట్టడం అనేది జరిగింది. ఓకే సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. అది దాని తర్వాత ఎంజైమ్స్ అనేవి ఏం చేస్తున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంజైమ్స్ పని ఏంటంటే ఒక పర్టిక్యులర్ సబ్స్ట్రేట్ ఒక మాలిక్యూల్ని ఇంకో మాలిక్యూల్లోకి కన్వర్ట్ చేయడం, లేదంటే ఒకటో రెండో మాలిక్యూల్స్ని ఇంకో 2-3 మాలిక్యూల్స్లో కన్వర్ట్ చేయడం. ఇప్పుడు ఇది జరుగుతూనే ఉంటుంది. ఇది నార్మల్ కెమికల్ రియాక్షన్. మన బాడీలో అవనండి బయట అవనండి కెమికల్ రియాక్షన్స్ అనేవి నార్మల్గా జరుగుతూ ఉంటాయి. కెమికల్ రియాక్షన్స్ జరుగుతున్నప్పుడు దే మే టేక్ అ లాట్ ఆఫ్ టైం, చాలా టైం పట్టేస్తుంది వాటికి. ఓకే అంటే ఏంటి, ఇప్పుడు ఒక్కొక్క బయోకెమికల్ రియాక్షన్ మన బాడీలో ఇప్పుడు చూసుకుందాం. ఫస్ట్ లెట్స్ థింక్ అబౌట్ అవర్ బాడీ ఆర్ ఎనీ లివింగ్ బాడీ, ప్లాంట్ అయినా అవ్వచ్చు యానిమల్స్ అయినా అవ్వచ్చు. ఇప్పుడు ఏదైనా లివింగ్ బాడీలోని ఏదైనా బయోకెమికల్ రియాక్షన్ జరగాలి అంటే ఫస్ట్ ఏవైతే సబ్స్ట్రేట్ మాలిక్యూల్స్ ఉన్నాయో, మీరు కెమిస్ట్రీ చదువుకొని ఉంటే సబ్స్ట్రేట్ మాలిక్యూల్స్కి టైం పడుతుంది యాక్టివేట్ అవ్వడానికి. ఇప్పుడు మనం పడుకున్నప్పుడు మార్నింగ్ లేదంటే ఈవినింగ్ ఎప్పుడో అప్పుడు మనం నార్మల్గా పడుకున్నాం. ఫర్ సపోజ్ నైట్ అంతా మనం పడుకున్నాం, మార్నింగ్ లేచి వెంటనే లేవగానే రన్నింగ్ వెంటనే మొదలెట్టలేం. ఎందుకంటే మనకు సడన్గా యాక్టివ్ అవ్వడానికి ఎనర్జీ కావాలి, మనకు టైం పడుతుంది. వీ నీడ్ సమ్ టైమ్ టు గెట్ యాక్టివేటెడ్, అవునా కాదా? సో ఆ యాక్టివేట్ అవ్వడానికి మనం టైం తీసుకుంటాం, లేస్తాం, కొంచెం నీళ్ళు అది తాగుతాం, దాని తర్వాత మనం ఎక్సర్సైజ్ చేయడానికి ఒక 15-20 మినిట్స్ అది అయిన తర్వాత, లేదంటే కాఫీ తాగుతారు, టీ తాగుతారు. సో అవన్నీ అయిన తర్వాత కొంచెం ఎనర్జీ వస్తుంది, కొంచెం మనం మైండ్ అవేకన్ అవుతుంది, బాడీ కూడా అవేకన్ అవుతుంది. అప్పుడు దెన్ వాట్ వీ విల్ గో ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ వర్క్ కదా. ఇప్పుడు సేమ్ మన బాడీలో ఏవైతే సబ్స్ట్రేట్స్ ఉన్నాయో అవి ప్రోడక్ట్స్గా మారాలి అంటే వాటిల్లో కూడా యాక్టివేషన్ అనేది చాలా అవసరం. ఓకే ఇప్పుడు ఈ యాక్టివేషన్ అనేది జరగాలి అంటే చాలా టైం పడుతుంది. ఒక్కొక్క మాలిక్యూల్ యాక్టివేట్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. సో అంతంత టైం మన దగ్గర లేదు. ఇప్పుడు మన బాడీలో రియాక్షన్స్ సెకండ్స్ టైంలో జరుగుతుండాలి, టక జరిగిపోతూ ఉండాలి అనమాట, ఫాస్ట్గా జరగాలి. సో అంత ఫాస్ట్గా జరగాలంటే దట్స్ వెన్ ది ఎంజైమ్స్ స్టెప్ ఇన్. ఎంజైమ్స్ ఓకే decrease the activation energy needed by substrate molecules. అంటే ఏమిటి యాక్టివేషన్ ఎనర్జీని తగ్గించడం అంటే ఏమిటి? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, కేర్ఫుల్గా వినండి. ఓకే ఫస్ట్ సపోజ్ నా దగ్గర బైక్ ఉన్నది. ఓకే ఇప్పుడు నా బైక్లో పెట్రోల్ అయిపోయిందని నాకు తెలీదు, నేను చూసుకోలేదు. సో చూసుకున్నప్పుడు ఏమైందంటే నేను బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు సడన్గా బైక్ ఆగిపోయింది. ఓకే ఫస్ట్ సపోజ్ దానికి మెనీ రీజన్స్ ఉండొచ్చు. నా బైక్ డిస్ప్లే బాగాలేదు, అందుకే నాకు ఫ్యూయల్ ఎంత ఉందో తెలియలేదు, సరేనా, ఫైన్. ఓకే ఇప్పుడు నా బైక్ ఎక్కడైతే ఆగిపోయిందో నేను ఇప్పుడు పాయింట్ ఏ నుంచి పాయింట్ బి వరకు వెళ్ళాలి. ఓకే పాయింట్ ఏ నుంచి పాయింట్ బి వరకు. ఫర్ సపోజు నేను నా ఆఫీస్ నుంచి నా ఇంటి వరకు వెళ్ళాలి, సరేనా. ఇప్పుడు నా ఆఫీస్ నుంచి ఇంటి వరకు వెళ్తున్నప్పుడు మధ్యలో బండి ఆగిపోయింది. బండి ఆగిపోగానే నేను ఏం చేశానంటే బండిని తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాను, కానీ నాకు
ఎనర్జీ ఏదైతే ఉందో అది సరిపోవట్లేదు. సో యాక్టివేషన్ ఎనర్జీ చాలా ఎక్కువ కావాలి. నేను యాక్టివేట్ చేయలేకపోతున్నాను అనమాట, తీసుకెళ్ళలేకపోతున్నాను, చాలా స్లోగా తీసుకెళ్తున్నాను. అప్పుడు ఏమైంది, నేను నా ఫ్రెండ్స్ని కాల్ చేశాను. రే ఇలా ప్రాబ్లం ఉంది, నువ్వు వచ్చి కొంచెం నా బైక్ని పుష్ చేస్తే, ఓకే దగ్గరలోనే ఉన్నాను, ఆల్మోస్ట్ ఇంటికి రీచ్ అయిపోయాను, ఇంకో 10 minutes దూరంలో ఉన్నాను, నువ్వు కూడా వచ్చి కొంచెం హెల్ప్ చేస్తే నాకు బండి తీసుకెళ్ళడం అవుతుంది అన్నాను వాడికి. అప్పుడు వాడు ఏం చేశాడు, వాడు అక్కడి నుంచి వచ్చి నాతో పాటు నా బైక్ని పుష్ చేయడం మొదలెట్టాడు. ఓకే, ఇమాజినరీ సిచ్యువేషన్ అంతే, నిజంగా జరుగుతున్నదని కాదు, ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు నాతో పాటు వాడు కూడా బైక్ పుష్ చేయడం వల్ల ఏమైందంటే వాట్ హీ హ్యాస్ బికమ్ రైట్ నౌ, హీ హ్యాస్ బికమ్ అన్ ఎంజైమ్. హౌ, వాట్ హీ హ్యాస్ డన్, he has decreased the energy that I needed to push the bike. నాకు ఎంతైతే ఇంక ఎనర్జీ ఇప్పుడు కావాలో అది ఇంకా తగ్గిపోతుంది, ఇంకా నాకు అంత ఎనర్జీ ఇంకా పెట్టాల్సిన అవసరం లేదు కదా. ముందు నేను ఎంతైతే బలం పెడుతున్నానో అంత బలం పెట్టకుండా దానికన్నా తక్కువ బలంతోనే నేను ఇంకా బైక్ని ముందుకు తీసుకెళ్ళాను. ఎందుకంటే నా వెనకాల నా ఫ్రెండ్ కూడా వచ్చి వెనకాల నుంచి పుష్ చేస్తున్నాడు. సో మై ఫ్రెండ్ హ్యాస్ బికమ్ అన్ ఎంజైమ్ ఇన్ విచ్ హీ హ్యాస్ డిక్రీజ్ ద లెవెల్ ఆఫ్ ఎనర్జీ దట్ ఐ నీడెడ్ టు పుష్ ద బైక్. నాకు ఎంత ఎనర్జీ కావాలో ఆ ఎనర్జీ తగ్గిపోయి ముందుకు వెళ్ళడం ఈజీ అయిపోయింది. సో ఒక ఎంజైమ్ ఏం చేస్తుందంటే దానివల్ల మనం వేరంగా రీచ్ అయిపోతాం ఇంటికి, వేరంగా లేదంటే ఏదైతే రిపేర్ షాప్ ఉందో బైక్ రిపేర్ షాప్కి వేరంగా రీచ్ అయిపోయాం కదా. సో ఇక్కడ ఏమైందంటే మనకి నేను 1 గంటలో అక్కడికి వెళ్దును అంటే, లేదంటే ఇంకో ½ hour పడుదును, నాకు నేను చాలా అలిసిపోదును, అలా కాకుండా నాకు హెల్ప్ అయింది కాబట్టి, ఒక సహాయం అయింది కాబట్టి నేను వేరంగా బైక్ రిపేర్ షాప్కో ఇంటికో రీచ్ అయ్యాను. సో ఐఎమ్ లెస్ టైర్డ్ అండ్ హీ హాజ్ ఆల్సో హెల్ప్ మీ. సో ఒకసారి తను హెల్ప్ అయిపోగానే తన బైక్తోనే ఉండాలి అని రూల్ లేదు. ఒకసారి తను బైక్ పుష్ చేస్తాడు, తను వర్క్ ఉండేది, మళ్ళీ తన వర్క్కి తను వెళ్ళిపోయాడు. సో ద ఎంజైమ్ విల్ ఆల్వేస్ కమ్, డిక్రీజ్ ది లెవెల్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ద సబ్స్ట్రేట్. ఎంత యాక్టివేషన్ ఎనర్జీ కావాలో యాక్టివేట్ అవడానికి అది తగ్గించేస్తుంది. తగ్గించగానే సబ్స్ట్రేట్కి ప్రోడక్ట్ కింద మారడంలో ఈజీ అయిపోతుంది. ఒకసారి ప్రోడక్ట్ కింద మారగానే ఎంజైమ్ నా పని ఇంతతో అయిపోయింది అనేసి ఇట్ విల్ గో బ్యాక్ అగైన్. మళ్ళీ కొత్త సబ్స్ట్రేట్స్ కోసం మళ్ళీ వెయిట్ చేస్తుంది. మళ్ళీ కొత్తగా ఇంకో సబ్స్ట్రేట్ మళ్ళీ ప్రోడక్ట్గా మారుతుంది. అది అంటే మళ్ళీ ఆ సబ్స్ట్రేట్ని వెళ్ళి దాని ఎనర్జీ మళ్ళీ తగ్గించి సబ్స్ట్రేట్ని వేరేగా ప్రోడక్ట్లో మార్చేసి మళ్ళీ వెళ్ళిపోతుంది. సో దిస్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ ఎన్ ఎంజైమ్. దిస్ ఈజ్ హౌ యూ షుడ్ అండర్స్టాండ్ ఎన్ ఎంజైమ్. ఇట్ విల్ హెల్ప్ ద సబ్స్ట్రేట్ టు డిక్రీజ్ బై డిక్రీజింగ్ ఇట్స్ ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ ఇట్స్ యాక్టివేషన్. దానికి యాక్టివేట్ అవ్వడానికి ఎంతైతే ఎనర్జీ కావాలో ఆ ఎనర్జీని పూర్తిగా తగ్గించేసి దాన్ని పుష్ చేస్తుంది. పుష్ చేసినప్పుడు ఈజీగా సబ్స్ట్రేట్ నుంచి ప్రోడక్ట్ కింద మారుతుంది. సో దిస్ ఈస్ ద బేసిక్ ఎగ్జాంపుల్ హౌ యూ కెన్ అండర్స్టాండ్ ఎంజైమ్స్. సరే, ఇక్కడ వరకు మీకు క్లియర్ అయింది. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం. ఓకే, ఎంజైమ్స్కి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, అవి మనం తెలుసుకోవాలి. ఓకే, మెయిన్గా నేనేం చెప్పానంటే దే ఆర్ ప్రోటీనియస్ ఇన్ నేచర్. ఓకే, రైబోన్యూక్లియస్ ఇంకా రైబోజైమ్స్ను వదిలేసి మిగతావన్నీ ప్రోటీనియస్ ఇన్ నేచర్ అని చెప్పాను. ఓకే, ఇంకోటి ఏం చెప్పాను, దే ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ బయోకెమికల్ రియాక్షన్స్. అంటే ఎప్పుడైతే సబ్స్ట్రేట్ ది యాక్టివేషన్ ఎనర్జీ తగ్గిపోయిందో, ఎనర్జీ ఎంతైతే కావాలో అంత తగ్గిపోయింది కాబట్టి వేరంగా అవుతుంది. సో వెన్ దాట్ హ్యాపెన్స్ ద రేట్ ఆఫ్ ద రియాక్షన్ విల్ ఇంక్రీజ్ డ్రాస్టికల్లీ. ద రేట్ ఆఫ్ ద రియాక్షన్ విల్ ఇంక్రీజ్ డ్రాస్టికల్లీ, చాలా ఫాస్ట్గా అవుతుంది. ఏదైతే గంటలు తరబడి అవుతుందో ఇంకో 10 minutes సెకండ్స్లో అయిపోతుంది. అది ఫైన్, సరేనా. నెక్స్ట్, స్మాల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎంజైమ్స్ కెన్ బి యాక్టెడ్ అపాన్ లార్జ్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ సబ్స్ట్రేట్. స్మాల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎంజైమ్ కెన్ బి యాక్టెడ్ అపాన్ లార్జ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సబ్స్ట్రేట్. అంటే ఇప్పుడు ఇంత సబ్స్ట్రేట్ ఉన్నా ఇంత కొంచెం ఎంజైమ్ చాలు, పెద్ద క్వాంటిటీలో ఎంజైమ్స్ అక్కర్లేదు. అంటే ఇప్పుడు 1 kg సబ్స్ట్రేట్ ఉన్నదంటే దానికి ఒక 10 grams ఎంజైమ్ చాలు, అంత డిఫరెన్స్ ఉన్నది అనమాట. సో ఎంజైమ్ జస్ట్ వచ్చి పని హెల్ప్ చేస్తున్నది అంతే కదా. సో అది కూడా ఎక్కువ క్వాంటిటీలో ఉండాలని రూల్ లేదు. సరే, దాని తర్వాత సబ్స్ట్రేట్ స్పెసిఫిక్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక్కొక్క ఎంజైమ్ ఏదైతే ఉందో దాని సబ్స్ట్రేట్కి అది స్పెసిఫిక్గా ఉంటుంది. అది ఆ పర్టికులర్ సబ్స్ట్రేట్కే వెళ్ళి హెల్ప్ చేస్తుంది. నా ఫ్రెండ్ నాకే వచ్చి హెల్ప్ చేస్తాడు, ఇంకెవరికి వెళ్ళి హెల్ప్ చేయడం అనమాట. అలాంటి టైప్ అనమాట. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, మీ ఫ్రెండ్ మీకే వచ్చి అవసరం ఉన్నప్పుడు హెల్ప్ చేస్తాడు. ఉట్టుకుంటే ఎవరు పిలిస్తే వాళ్ళు పిలిస్తే వెళ్ళాడు కదా. సో మీకే బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి మీ ఫ్రెండ్ మీ దగ్గరికి వచ్చి అదే టైంలో దట్ పర్సన్ విల్ హెల్ప్ యూ. ఓకే, సో యువర్ ఫ్రెండ్ is specific to you. Similar to that, the enzyme is completely specific to the substrate. అదే సబ్స్ట్రేట్ తోటి అలాగే ఉంటుంది, ఇంకే సబ్స్ట్రేట్ని వెళ్ళి ముట్టుకోదు. అది ఇంకేమైనా సబ్స్ట్రేట్ ఉండి నాకు కూడా వచ్చి హెల్ప్ చేయంటే నాకు అవ్వదు, నాకు రాదని చెప్పేస్తుంది. ఎందుకంటే దానికి రాదు నిజంగా. అదే ఏదైతే సబ్స్ట్రేట్కి ఆల్రెడీ దాన్ని ప్రిపేర్ చేయబడిందో ఆ సబ్స్ట్రేట్కి కరెక్ట్గా అది అలైన్ అవుతుంది వెళ్ళి. సో ఇట్ ఈస్ సబ్స్ట్రేట్ స్పెసిఫిక్. దెన్ నెక్స్ట్, ఇట్ ఆల్వేస్ రిమైన్స్ ఇన్ అన్చేంజ్డ్ ఫామ్. అంటే అది సబ్స్ట్రేట్తో రియాక్ట్ అవ్వదు, జస్ట్ హెల్ప్ చేస్తుంది అంతే. సో సబ్స్ట్రేట్గా రియాక్ట్ అయ్యి ఒక ఇంటర్మీడియట్ ఫామ్ వచ్చి
మళ్ళీ బ్యాక్ టు ద ఒరిజినల్ ఫామ్ వెళ్ళిపోతుంది. సో పని అయినంత వరకు సబ్స్ట్రేట్తో ఉండి ఎలాంటి దాంట్లో చేంజెస్ రాకుండా అలాగే మెయింటైన్ చేసుకుని వెళ్ళిపోతుంది. ఎందుకంటే అది ఫ్యూచర్లో కూడా అది అలా ఉపయోగపడుతూ ఉండాలి, రీసైకిల్ అయిపోతూ ఉంటుంది. ఎంజైమ్ ఎప్పుడు సేమ్ ఒకసారి యూజ్ అయిపోయి ఇంకా అయిపోయిందని కాదు, అది మళ్ళీ డిసైసోలేట్ చేసుకుంటుంది, దాని నుంచి సపరేట్ అయిపోతుంది, మళ్ళీ సబ్స్ట్రేట్ నుంచి మళ్ళీ వెళ్ళి రియాక్ట్ అవుతుంది. అది ఫైన్. సరే, ఓకే సరే. ఇప్పుడు ఎంజైమ్లో కూడా ప్రోటీన్స్ లాగా 3 డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ప్రైమరీ స్ట్రక్చరు, సెకండరీ స్ట్రక్చర్, టెర్షరీ స్ట్రక్చరు. కానీ దాని గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు, అదంత అవసరం లేదు. మీకు ఏది అవసరం అది నేను చెప్తాను. ఎంజైమ్స్లో టైప్స్ ఏవైతే ఉన్నాయో అది నేను మీకు చెప్తాను. ఒకసారి అది అయిన తర్వాత మనం ఎంజైమ్ ఇన్హిబిషన్ లాస్ట్లోకి వెళ్తాం కదా, అక్కడ నేను మీకు యాక్టివ్ సైడ్ గురించి ఒకసారి మంచిగా చెప్తాను, అక్కడ మీకు అర్థమవుతుంది. ఇప్పటి నుంచి చెప్పేసి వేస్ట్. సో అందుకే ఎంజైమ్లో 2 టైప్స్ ఉన్నాయి. ఓకే, ఒకటి సింపుల్ ఎంజైమ్స్, ఒకటి సింపుల్ ఎంజైమ్, ఇంకోటి కాంజుగేట్ ఆర్ హోలో ఎంజైమ్స్ అంటారు. కాంజుగేట్ అని అనొచ్చు, లేదంటే హోలో ఎంజైమ్స్ అని కూడా అనొచ్చు. కాంజుగేట్ లేదంటే హోలో ఎంజైమ్స్ అని కూడా అనొచ్చు. ఇప్పుడు సింపుల్ ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ కంప్లీట్లీ మేడ్ ఆఫ్ ప్రోటీన్, పూర్తిగా ప్రోటీన్తోనే ఫామ్ అయ్యాయి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? పెప్సిన్, ట్రిప్సిన్ అవన్నీ వస్తాయి. సరేనా? పెప్సిన్ ఇంకా ట్రిప్సిన్. కాంజుగేట్ ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మళ్ళీ 2 పార్ట్స్ ఉంటాయి. దే కన్సిస్ట్ ఆఫ్ 2 పార్ట్స్. అగైన్ 2 భాగాలు ఉంటాయి దాంట్లోని. ఒక భాగం ఏదైతే ఉందో దట్ ఈస్ ద ఎపో ఎంజైమ్, which is the protein part. Then there is cofactor. Second part. కాంజుగేట్ అంటే ఏంటి? ఒకటే టైప్ కాకుండా ఎపో ఎంజైమ్తో ఒక కోఫాక్టర్ ఉంటుంది దాన్ని హెల్ప్ చేయడానికి. ఇందులో ఎపో ఎంజైమ్ ఏదైతే ప్రోటీన్ పార్ట్ ఉందో అది దాని అది వర్క్ చేయలేదు, దానికి ఒక హెల్ప్ కావాలి. ఆ కోఫాక్టర్ ఏదైతే ఉందో ఆ కోఫాక్టర్ వచ్చి దీంతో అటాచ్ అయినప్పుడు అది వర్క్ చేస్తుంది. ఎప్పుడైతే దీన్ని ఆ కోఫాక్టర్ వదిలేస్తుందో మళ్ళీ ఇది వర్క్ చేయలేదు, ఇన్యాక్టివ్ అయిపోతుంది. ఇట్ కెన్ ఓన్లీ బీ యాక్టివేటెడ్ వెన్ ద కోఫాక్టర్ ఈజ్ విత్ ద ఎపో ఎంజైమ్. ఇప్పుడు ఈ కోఫాక్టర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద నాన్ ప్రోటీన్ పార్ట్. ఇందులో మళ్ళీ 3 రకాలు వస్తాయి. ఏంటా 3 రకాలు? ఒకటి మెటల్ అయాన్స్ వస్తాయి, ఇంకోటి ప్రాస్థెటిక్ గ్రూప్ వస్తుంది, ఇంకోటి కో ఎంజైమ్స్ వస్తాయి. అంటే ఇంకొక ఎంజైమ్ లాంటి చిన్న కాంపౌండ్స్ ఉంటాయి, కో ఎంజైమ్ అంటారు. లాస్ట్లో ప్రాస్థెటిక్ గ్రూప్. ఇందులో మెటల్ అయాన్స్ ఆర్ ద ఇన్ఆర్గానిక్ టైప్, కోఎంజైమ్ అండ్ ప్రాస్థెటిక్ గ్రూప్స్ ఆర్ ద ఆర్గానిక్ టైప్ ఆఫ్ కోఫాక్టర్స్. సరేనా? రాసేనా? ఒకసారి రాసేసుకుందాం అది కన్ఫ్యూజన్ లేకుండా. ఇన్ఆర్గానిక్, both of these are organic. సరేనా? అండ్ కోఎంజైమ్ ఇంకా ప్రాస్థెటిక్ గ్రూప్ ఏదైతే ఉన్నాయో అవి ఆర్గానిక్, ఇంకా మెటల్ అయాన్స్ ఏవైతే ఉన్నాయో ఆఫ్ కోర్స్ దే ఆర్ ఇన్ఆర్గానిక్ ఇన్ నేచర్. అది. సో ఈ బేసిక్ ఏదైతే క్లాసిఫికేషన్ ఉందో అది మీరు గుర్తుపెట్టుకోండి. సరేనా? ఇప్పుడు వీటన్నిటి గురించి కొంచెం డీటెయిల్గా చెప్తాను, జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. ఓకే. సో ఎంజైమ్స్ నేను చెప్పినట్టు 2 టైప్స్, సింపుల్, హోలో ఎంజైమ్స్. హోలో ఎంజైమ్స్లో నేను చెప్పాను ఎపో ఎంజైమ్ ఇంకా కోఫాక్టర్ ఉంటుందని చెప్పాను. అవునా? చెప్పాను. ఇప్పుడు ఈ కోఫాక్టర్లో నేను ఏం చెప్పానంటే 3 రకాలు ఉంటాయి. ఒకటి ప్రాస్థెటిక్, కో ఎంజైమ్స్, ఇంకా మెటల్ అయాన్స్ ఉంటాయి. మెటల్ అయాన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ద ఇన్ఆర్గానిక్ టైప్, కో ఎంజైమ్స్ అండ్ ప్రాస్థెటిక్ గ్రూప్స్ ఆర్ ద ఆర్గానిక్ టైప్.
కెటలిటిక్ యాక్టివిటీ ఈజ్ లాస్ట్ వెన్ ద కోఫాక్టర్ ఈజ్ రిమూవ్ ఫ్రమ్ ది ఎంజైమ్. అంటే ఎంజైమ్ ఏదైతే యాక్టివిటీ ఉందో దాన్ని కెటలిటిక్ యాక్టివిటీ అంటాం. ఆ కెటలిటిక్ యాక్టివిటీ ఏదైతే ఉందో ఇట్ విల్ బి రిమూవ్డ్, అంటే దొబ్బేస్తుంది, ఉండదు, దాంతో ఉండదు అనమాట. ఆ నేచర్ పోతుంది దాన్ని. సరేనా? ఓకే ఫైన్. సరే, ఇప్పుడు కాంజుగేట్ ఎంజైమ్స్లోని కేర్ఫుల్గా శ్రద్ధగా వినండి. ఓకే, ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ చెప్పేశాను. సో వితౌట్ కోఫాక్టర్ ద ఎపో ఎంజైమ్స్ ఆర్ క్రిటికల్లీ ఇన్యాక్టివ్, వాటిని ప్రో ఎంజైమ్స్ జైమోజెన్స్ అని కూడా అంటాం. సరే, ఇప్పుడు కోఫాక్టర్స్లో నేను 3 రకాలు ఏదైతే చెప్పానో వాటిని కేర్ఫుల్గా చూద్దాం. సో మెటల్ అయాన్స్ పక్క వస్తే ఫస్ట్ మెటల్ అయాన్స్ ఏవైతే ఉన్నాయో బోల్డ్ అని మెటల్ అయాన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక మెయిన్ ఎగ్జాంపుల్ ఏంటి, జింక్ దేంట్లో ఎక్కువగా యూజ్ అవుతుంది? మీరు మెగ్నీషియం కూడా విని ఉంటారు. కైనేస్లో ఇప్పుడు మెయిన్ కార్బాక్సీ పెప్టిడేస్ చెప్పేస్తాను. ఫర్ సపోజ్ కార్బాక్సీ పెప్టిడేస్ ఏదైతే ఎంజైమ్ ఉందో దాంట్లో జింక్ మెటల్ ఉంటే కానీ ఆ ఎంజైమ్ వర్క్ చేయదు. సో కార్బాక్సీ పెప్టిడేస్ అనేది ఎపో ఎంజైము, దాంట్లో జింక్ వచ్చి తలిస్తే అప్పుడు అది కంప్లీట్ అయ్యి ఆ ఎంజైమ్ అప్పుడు పనిచేస్తుంది. సిమిలర్లీ ఆర్గానిక్ ఫ్యాక్టర్స్లో హీమ్ ఉంది. ఓకే, హీమ్ మాలిక్యూల్ ఉంది. హీమ్ అనేది ప్రాస్థెటిక్ గ్రూపు. ఇంకా కెటలేజ్ అండ్ పెరాక్సిడేస్ అనేవి ఎపో ఎంజైమ్స్ అనమాట. కెటలేజ్ ఇంకా పెరాక్సిడేస్ అనేసి 2 ఎంజైమ్లు ఉన్నాయి. ఓకే, కెటలేజ్ ఇంకా పెరాక్సిడేస్ అనేసి 2 ఎంజైమ్లు ఉన్నాయి. ఆ 2 ఎంజైమ్స్లోని హీమ్ గ్రూప్ ఏదైతే ఉందో హీమ్ గ్రూప్లో మధ్యలో ఐరన్ మాలిక్యూల్ కూడా ఉంటుంది. ఓకే, సో హీమ్ గ్రూప్ ఏదైతే ఉందో ఆ హీమ్ గ్రూప్ ఉండడం వల్లే అది పనిచేస్తుంది. సో ప్రాస్థెటిక్ గ్రూపు. దాని తర్వాత కోఎంజైమ్స్లో వచ్చేస్తే మీకు ఎక్కువగా ఎన్ఏడిపి, నియాసిన్ ఇవన్నీ మీకు ఎగ్జాంపుల్స్గా ఉంటాయి. దే ఆర్ కోఎంజైమ్స్. అంటే అవి కూడా ఆ ఎంజైమ్కి హెల్ప్ చేస్తూ ఒక హెల్పర్ ఎంజైమ్స్ లాంటివి అనమాట. అప్పుడు ఆ ఎంజైమ్ కూడా పనిచేస్తుంది, ఎపో ఎంజైమ్ కూడా. అది ఇప్పుడు ఈ ఎన్ఏడి ఇంకా ఎన్ఏడిపిలోని నియాసిన్ అనేది ఉంటుంది. ఎన్ఏడి ఇంకా ఎన్ఏడిపి ఈ రెండిట్లోని నియాసిన్, వాటి పేరేంటి? నియాసినమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్. అంటే ఆ నియాసినమైడ్ ఏదైతే ఉందో అది నియాసిన్ నుంచి వచ్చింది. ఇట్స్ ఎ వైటమిన్ నియాసిన్. ఓకే, దాని నుంచి వచ్చింది అది. సో అది అక్కడ ఉంటేనే ఆ ఎన్ఏడి ఇంకా ఎన్ఏడిపి మనకు తెలుసు. ఎన్ఏడిపి ఎక్కడ ఉంటాయి? ఎన్ఏడిపి ఫోటోసిన్థసిస్ ఇంకా రెస్పిరేషన్లో వస్తాయి కదా. సో అక్కడ నియాసిన్ ఉంటేనే అది పనిచేయగలవు. అది సరే. సో కోఫాక్టర్ ఏదైతే ఉందో అది ప్రోటీన్తో ఎలా బైండ్ అవుతుంది చూడండి. ఇది ఇన్యాక్టివ్ ప్రోటీన్, ఇది ఒక ఎపో ఎంజైమ్. దిస్ ఈజ్ అ ఎపో ఎంజైమ్. ఇదొక ఎపో ఎంజైమ్. ఈ ఎపో ఎంజైమ్కి కోఫాక్టర్ వచ్చి బైండ్ అవ్వడానికి ఒక స్పెసిఫిక్ జాగా ఉంటుంది. ఓకే, ఆ జాగాని ఏంటంటాం? బైండింగ్ సైట్ అంటాం. దాన్ని ఏమంటాం మనం? బైండింగ్ సైట్ అంటాం. అక్కడ వచ్చి అది బైండ్ అయిన తర్వాత అది యాక్టివ్ అవుతుంది. అప్పుడు ఇంకా సబ్స్ట్రేట్స్ వచ్చి అక్కడ యాక్ట్ చేయగలం ఇంకా. ఓకే, అది సరే ఫైన్. ఇప్పుడు మనం ఏవైతే ఎంజైమ్స్ చూసామో అవి టైప్స్ చూసాము లైట్గా. దోస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్. ఓకే, ఇప్పుడు ఎంజైమ్లోని ఫర్ సపోజ్ మనం ఎంజైమ్స్కి పేరు పెట్టాలి. ఓకే, ఒక్కొక్క ఎంజైమ్కి ఒక పేరు పెట్టాలి. ఇప్పుడు పెప్సిన్ ఎందుకు అంటున్నాం? ఓకే, ట్రిప్సిన్ ఎందుకు అంటాం? ఎందుకంటే పెప్టిక్ యాసిడ్స్ అంటాం. ఓకే, హైడ్రోక్లోరిక్ యాసిడ్ త్రూగా అది యాక్టివేట్ అవుతున్నది కాబట్టి దాన్ని పెప్సిన్ అంటాం. ఓకే, సో దాని ఒరిజిన్ నుంచైనా లేదంటే ఇంకో పని ఏం చేశారంటే అన్ని ఎంజైమ్స్ మనకి అట్లా ఏజ్ యాడ్ చేసేద్దాం అనేసి ఒక ఫస్ట్ అనుకున్నా పేర్లు పెడుతున్నప్పుడు. అందుకే మనకి ఎమైలేజ్, ఓకే, న్యూక్లియేజ్, ఫాస్ఫటేజ్, కైనేస్, పెప్టిడేస్ అనేసి మనం వింటాం. కాకపోతే అన్నిటికీ అలా పేరు పెట్టడం అవ్వదు, కొన్నిటికి అది సూట్ అవ్వట్లేదు అనేసి వాటి సోర్స్ ఏదైతే ఉందో, ఇప్పుడు పొట్టలో అది పెప్టిక్ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి అది యాక్టివేట్ అవుతుంది కాబట్టి పెప్సిన్. దాని తర్వాత ట్రిప్సిన్ అనేది స్మాల్ ఇంటెస్టైన్లో వెళ్ళి యాక్టివేట్ అవుతుంది. సో అలాగా వేరే దాని తర్వాత ఇది ఒక ఇంపార్టెంట్ ఎంజైమ్ మనది ఏదైతే బొప్పాయి పండు ఉందో. ఓకే, ఆ బొప్పాయి పండులోని ఏంటి ఒక ఎంజైమ్ ఉంటుంది పపెయిన్ అనేసి. సో పపాయ అంటారు కదా, పపాయ నుంచి పపెయిన్ అలా కూడా పేరు పెట్టారు. ఓకే, ఆ పర్టికులర్ ఫ్రూట్ దగ్గర నుంచి కూడా. సో ఇలాంటివన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి. కాకపోతే ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ యూనివర్సల్గా అందరికీ ఇవి అర్థం కావు కదా. మనం దీన్ని పపాయ
లేదంటే పపీతా హిందీలో అంటాం. దాన్ని బట్టి మనం ఏంటి పపేన్ అని పెట్టేస్తాం. కానీ ఎవడో స్పెయిన్లోనో జర్మనీలోనో వాడు దాన్ని పపేన్ అండు, వాడు ఇంకేమైనా అంటాడు. సో యూనివర్సల్గా ఒక పేరు కావాలి. సేమ్ లైక్ నామన్క్లేచర్, బైనామియల్ నామన్క్లేచర్స్ మనం చదువుకున్నాం. యానిమల్స్కి ప్లాంట్స్కి ఒక ప్రాపర్గా సైంటిఫిక్ నేమ్స్ ఎలా పెడతామో అలాగే ఎంజైమ్స్కి కూడా నామన్క్లేచర్ ఉంది. ఎంజైమ్ నామన్క్లేచర్ అంటాం దాన్ని. సో రీసెర్చ్ అది చేసినప్పుడు, చదువుకుంటున్నప్పుడు, రాస్తున్నప్పుడు ఏం చేసినా కూడాను ఎంజైమ్ నామన్క్లేచర్ తెలిసి ఉన్నప్పుడు ఈజీ అవుతుంది బయోకెమిస్ట్రీలో, బయోమాలిక్యూల్స్ ఉన్నప్పుడు. సో అందుకు ఏం చేశారంటే ఎంజైమ్ నామన్క్లేచర్, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ బయోకెమిస్ట్రీ అని ఒక యూనియన్ ఉంది. వాళ్ళు ఏం చేశారంటే నామన్క్లేచర్ అది రాశారు. దీన్ని ఎంజైమ్ కమిషన్ అంటారు. ఒక ఎంజైమ్ కమిషన్ అని ఒక కమిషన్ పెట్టారు. వాళ్ళు ఏం చేశారు, ఆ ఎంజైమ్ కమిషన్ వాళ్ళు అన్ని ఎంజైమ్స్కి ఒక మంచి పేరు పెట్టారు. ఒక క్లాసిఫికేషన్ షెడ్యూల్ ఫాలో అయ్యారు, వాళ్ళు ఒక కోర్స్ ఫాలో అయ్యారు. ఆ కోర్స్ తగ్గట్టు వాళ్ళు ఏం చేశారంటే పెట్టారు. సరేనా? ఇప్పుడు ఇది ఏదైతే పేరు పెట్టారో దానికి ఒక 4 డిజిట్ కోడ్ ఇచ్చారు. ఒక్కొక్క ఎంజైమ్కి వాళ్ళు పేరు పెడుతున్నప్పుడు ఒక 4 డిజిట్ కోడ్ ఇచ్చారు. ఆ 4 డిజిట్ కోడ్ ఏదైతే ఉందో అది చెప్పగానే మీకు ఎంజైమ్ గురించి తెలిసిపోతుంది. ఇప్పుడు మనం ఎక్కడో ఒక రీసెర్చ్ ఆర్టికల్లోని ఒక ఎంజైమ్ గురించి మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాం. సో మెన్షన్ చేసినప్పుడు 5.2.1.7 అని మెన్షన్ చేద్దాం అనుకున్నాం. 5.2.1.7 ఈ 5.2.1.7 ఏంటబ్బా అని మీరు వెళ్ళి 5.2.1.7 ఎంజైమ్ అని మీరు వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఈ డేటా వచ్చేస్తుంది. ఫస్ట్ డిజిట్ ఏంటి, సెకండ్ డిజిట్ ఏంటి, థర్డ్ డిజిట్ దేన్ని, ఫోర్త్ డిజిట్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఫస్ట్ డిజిట్ అనేది క్లాస్ని రిప్రజెంట్ చేస్తుంది, ఏ క్లాస్కి బిలాంగ్ అవుతుంది అని. అదొక ఐసోమెరేజ్ ఎంజైమ్ అనుకోండి. ఓకే, ఐసోమెరేజెస్కి బిలాంగ్ అవుతుంది, 5th క్లాస్. దాని తర్వాత సెకండ్ డిజిట్ దాంట్లో ఉన్న సబ్ క్లాసు, దాని తర్వాత థర్డ్ డిజిట్ సబ్ క్లాస్, దాంట్లో ఇంకా ఫర్దర్ డివిజన్ ఏదైతే అయిందో. ఫోర్త్ డిజిట్ అనేది ఆ ఇండివిజువల్ ఎంజైమ్ది ఏదైతే ఐడెంటిటీ ఉందో అది వస్తుంది. ఓకే, సో ఫర్ సపోజ్ ఇవి ఎంజైమ్ క్లాసిఫికేషన్లో వాళ్ళు పెట్టిన 6 ఎంజైమ్స్. కేర్ఫుల్గా చూడండి ఇక్కడ. దీన్ని బట్టి దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, డోంట్ వరీ. సో వీళ్ళు క్లాసిఫై చేసినప్పుడు ఆక్సిడో రిడక్టేజెస్ ఇంకా డిహైడ్రోజనేజెస్ ఆల్మోస్ట్ సేమ్. బట్ ఫంక్షన్ ఏంటి, ఆక్సిడో రిడక్టేజెస్ అంటే ఆక్సిడేషన్ ఇంకా రిడక్షన్ రియాక్షన్స్ ఏవైతే చేస్తున్నాయో ఆ అన్ని ఎంజైమ్స్ని ఆక్సిడో రిడక్టేజెస్లో తెచ్చిపెట్టారు. ట్రాన్స్ఫరేజెస్, ఏదైనా ఒక మాలిక్యూల్ని ఇక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి. ఒక మాలిక్యూల్ ఏ నుంచి మాలిక్యూల్ బికి మనం ఒక మాలిక్యూల్ని ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఆ ట్రాన్స్ఫర్ చేయడానికి ఏవైతే ఎంజైమ్స్ యూజ్ అవుతాయో వాటిని ట్రాన్స్ఫరేజ్ అంటాం. దాని తర్వాత హైడ్రోలేజెస్, నీళ్లతో డైరెక్ట్గా ఏదైతే రియాక్ట్ చేస్తాయో అవి హైడ్రోలేజెస్. దాని తర్వాత లయేజెస్ అంటే డిహైడ్రేషన్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా చేస్తే అవి లయేజెస్, నీళ్ళు ఎగిరిపోయినవి. దాని తర్వాత ఐసోమరేజెస్ అంటే ఆల్డిహైడ్ టు కీటోన్, ఓకే, కీటోన్ టు ఆల్డిహైడ్ అంటే సేమ్ టైప్ ఆఫ్ ఐసోమరిక్ గ్రూప్స్ మధ్యన ఎక్స్చేంజ్ అవుతున్నది మాలిక్యూల్స్ అంటే అవి ఐసోమరేజెస్. దాని తర్వాత లైగేసెస్ మనకు తెలుసు, డిఎన్ఏ లైగేసెస్ 2 డిఫరెంట్ మాలిక్యూల్స్ని కలిపి కంబైన్ చేయడానికి లైగేసెస్ని వాడతారు. సో ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్. ఇప్పుడు ఒక పర్టికులర్ ఎంజైమ్ది క్లాసిఫికేషన్ ఎలా రాస్తారో చూద్దాం. ఫర్ సపోజ్ మన దగ్గర మన బాడీలో ఉన్నది ఆల్ఫా అమైలేజ్. ఆల్ఫా అమైలేజ్ దేనికి, ఇట్ డైజెస్ట్ స్టార్చ్. స్టార్చ్ని బ్రేక్ చేసి చిన్న చిన్న గ్లూకోజ్ మాలిక్యూల్లోకి బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు ఇది దేంట్లో వస్తుంది, ఫస్ట్ హైడ్రోలేజెస్లో వస్తుంది. సో ఫస్ట్ 3 అని రాస్తాం దాన్ని, ఓకే. అది దాని తర్వాత అది అందులో హైడ్రోలేజెస్లోనే గ్లైకోసిలేజెస్లోకి వస్తుంది. సో మనం దాన్ని గ్లైకోసిలేజెస్ అని రాస్తాం, ఓకే. దాని తర్వాత దాంట్లో గ్లైకోసైలేజెస్లోని ఇంకా డివిజన్ చేస్తే ఆ గ్లైకోసిడేజెస్లో వస్తుంది. ఎందుకు, దట్ హైడ్రోలైజ్ ఆక్సిజన్ అండ్ ఎస్ గ్లైకోసిల్ కాంపౌండ్స్. సో అప్పుడు దాంట్లో ఫస్ట్ డివిజన్ అది కాబట్టి 1 అని రాస్తాం. తర్వాత లాస్ట్లోని 3.2.1.1 ఆల్ఫా అమైలేజ్ కాబట్టి దాన్ని ఇలా రాస్తాం. అది. సో దిస్ ఇస్ హౌ వి విల్ రైట్ అన్ ఎంజైమ్ త్రూ ఎంజైమ్ కమిషన్ నంబర్. ఒక ఎంజైమ్ కమిషన్ నెంబర్ మనకి ఇచ్చారు EC.3.2.1.1 అని ఇచ్చినప్పుడు దాని అర్థం ఇది అనమాట. వాళ్ళు ఇలా క్లాసిఫై చేసి పెట్టిన తర్వాత ఆ నెంబర్ దాన్ని ఇచ్చారు ఆ పర్టికులర్ ఎంజైమ్కి. ఓకే ఫైన్, చాలు, ఇక్కడ వరకు చాలు. ఇప్పుడు 6 క్లాసెస్ ఆఫ్ ఎంజైమ్స్ నేను చెప్పాను కదా, ఒకదాని గురించి లైట్గా డీటెయిల్గా చూసుకుందాం. సో ఫస్ట్ డిహైడ్రోజనేసెస్ ఏవైతే ఉన్నాయో నేను చెప్పాను మీకు, ఆక్సిడేషన్ ఇంకా రిడక్షన్ రియాక్షన్స్ చేసేవి. సో దాంట్లో ఆక్సిడేజెస్
రిడక్టేజెస్, డీహైడ్రోజనేసెస్ అవి కూడా వచ్చేస్తాయి. సో ఎందుకు డీహైడ్రోజనేసెస్ వస్తున్నాయంటే డీహైడ్రోజనేషన్ జరిగినప్పుడు కూడాను రిడక్షన్ జరుగుతుంది కాబట్టి ఆక్సిడేషన్ రియాక్షన్స్ అక్కడ కూడా అవుతాయి కాబట్టి డీహైడ్రోజనేసెస్ కూడా ఉన్నాయి. దాని తర్వాత ట్రాన్స్ఫరేజెస్, ట్రాన్స్ఫర్ ఆఫ్ అ గ్రూప్ ఫ్రమ్ వన్ సబ్స్ట్రేట్ టు అనదర్. ట్రాన్స్ అమైనేస్, ట్రాన్స్ కీటోలేస్, ట్రాన్స్ ఆల్డోలేస్ అంటే ఆ ట్రాన్స్ ఆల్డోలేస్ అంటే ఆల్డోహాలిక్ గ్రూప్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నది, కీటోలేస్ అంటే కీటో గ్రూప్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నది, అమైనేస్ అంటే అమైనో గ్రూప్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నది. సో ఏ గ్రూప్ని ఎలా ట్రాన్స్ఫర్ చేస్తున్నదో దాన్ని బట్టి దానికి పేరు. దాని తర్వాత హైడ్రోలేజెస్కి వచ్చేస్తే వేరియస్ బాండ్స్, హైడ్రోలైసిస్ ఆఫ్ వేరియస్ బాండ్స్ సచ్ యాజ్ గ్లైకోసైడిక్, ఎస్టర్ బాండ్స్ అవన్నీ హైడ్రోలైజ్ చేయడం, వాటర్ని రిమూవ్ చేయడం. అమైలేజెస్, లైపేజెస్, ప్రోటీయేజెస్, న్యూక్లియేజెస్ ఇవన్నీ దాంట్లోనే వచ్చేస్తాయి. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది లయేజెస్. ఓకే, లయేజెస్ ఒక నిమిషం, ఐ థింక్ అది మిస్ అయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేది లయేజెస్, ఐసోమరేజెస్, ఇంకా లైగేసెస్, ఆ మూడు వస్తాయి. సో అవన్నీ మనకి నేను ఉన్నది కాబట్టి మీకు చెప్పేశాను చాలు, దానికన్నా పెద్దగా మనకి ఇంపార్టెంట్ లేదు. ఓకే, మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే ఇక్కడే రాసిస్తాను, దీని ఎగ్జాంపుల్స్ బెటర్ అది కదా. దీనికి ఎగ్జాంపుల్స్ ఇక్కడే రాసుకుంటే ఆక్సిడేజెస్, ట్రాన్స్ఫరేజెస్లో ఎగ్జాంపుల్ ట్రాన్స్ అమైనేస్, ఓకే, హైడ్రోలేజెస్కి ఎగ్జాంపుల్ న్యూక్లియేజెస్, లయేజెస్ ఎగ్జాంపుల్ మీకు అంత ఇంపార్టెంట్ కాదు, పర్లేదు. ఐసోమరేజెస్కి మనం ట్రయోస్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్ వినుంటారు. లైగేజెస్లో డిఎన్ఏ లైగేజ్, డిఎన్ఏ లైగేజ్. సరేనా, చాలు, ఎంత చాలు మనకి అది. సరే, ఇప్పుడు ఎంజైమ్ యాక్షన్కి వచ్చేద్దాం. ఫైనల్ మంది టాపిక్కి ఇవాళ చాప్టర్, ఇవాళ క్లాస్ది ఫైనల్ టాపిక్ ఎంజైమ్ యాక్షన్. ఓకే, సో లెట్స్ కమ్ టు ఫైనలీ ఎంజైమ్ యాక్షన్. ఎంజైమ్ యాక్షన్ అంటే ఎంజైమ్ ఎలా యాక్ట్ చేస్తున్నది, మనం దాని బేసిక్ మెకానిజం నేను చెప్పేశాను మీకు, యాక్టివేషన్ ఎనర్జీ అవన్నీ మీకు చెప్పేశాను. సో అదే బేసిక్గా జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మనం ఏంటది కెమికల్లీ అసలు ఏం జరుగుతుందని చూసేద్దాం. మనం నార్మల్గా కాన్సెప్ట్ త్రూగా మనం అర్థం చేసేసుకున్నాం కాబట్టి కెమికల్లీ అసలు ఏం జరుగుతున్నది అట్ ద బయోకెమికల్ లెవెల్ ఏం జరుగుతుంది. సో బయోకెమికల్ లెవెల్లో ప్రతి ఎంజైమ్కి ఒక యాక్టివ్ సైట్ ఉంటుంది, ప్రతి ఎంజైమ్కి ఒక యాక్టివ్ సైట్ అనేది ఉంటుంది. ఓకే, చూడండి, ఈ యాక్టివ్ సైట్ ఏదైతే ఉందో ఇది పర్ఫెక్ట్గా సబ్స్ట్రేట్ కోసమే ఫిట్ అయ్యడానికి రెడీగా ఉంటుంది. సో ఆ సబ్స్ట్రేట్ ఏదైతే ఉందో ఆ యాక్టివ్ సైట్లోకి వెళ్ళి ఫిట్ అవ్వాలి. సరేనా, ఆ సబ్స్ట్రేట్ ఏదైతే ఉందో ఆ యాక్టివ్ సైట్లోకి వెళ్ళి కరెక్ట్గా ఫిట్ అవ్వాలి. అది ఇలా వెళ్ళి ఫిట్ అవ్వగానే అప్పుడు రియాక్షన్ అనేది మొదలవుతుంది. ఒకసారి రియాక్షన్ కంప్లీట్ అయిపోయింది, సబ్స్ట్రేట్ ప్రోడక్ట్లోకి మారిపోయింది అనగానే ఎంజైమ్ ప్రోడక్ట్ మళ్ళీ సెపరేట్ అయిపోతాయి, మరి ఇంకా కలిసి ఉండవు. ఓకే, సో ఎప్పుడైతే ఇప్పుడు ఎంజైమ్ని ఈ అనుకుంటే ఎంజైమ్ని మనం ఏమందాం, ఈ అందాం, సబ్స్ట్రేట్ని ఏమందాం, ఎస్ అందాం. సో ఎంజైమ్కి సబ్స్ట్రేట్కి మధ్యన జరిగిన ఏదైతే కాంప్లెక్స్ వీటి మధ్యన ఏదైతే జరిగిందో దీన్నే మనం ఏమంటున్నాం, ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ అంటున్నాం. ఇక్కడ అక్కర్లేదు, దీన్నే మనం ఏమంటాం, ఎంజైమ్స్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్. సో దిస్ కాంప్లెక్స్ హ్యాస్ ఫార్మ్డ్ బికాస్ ఆఫ్ ద అసోసియేషన్, ఆ టెంపరీ అసోసియేషన్, అంటే ఇది పర్మనెంట్ కాదు, ఇది ఒక టెంపరీగా ఒక అసోసియేషన్ ఫామ్ అయింది. ఆ అసోసియేషన్ ఎప్పటి వరకు అవసరం అప్పటి వరకు, ప్రోడక్ట్ ఫామ్ అయినంత వరకే ఉంటుంది. ఒకసారి ప్రోడక్ట్ ఫామ్ అవగానే సపరేట్ అయిపోతాయి. ఓకే, దట్స్ ద బేసిక్ కోర్స్ హౌ ఇట్ హ్యాపెన్స్. ఓకే, అది. సో ఇక్కడ చూసుకోండి, ఫర్ సపోజ్ నేను మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. ఓకే, ఒక ఎంజైమ్ ఉంది,
ఓకే, అదే ఒక సబ్స్ట్రేట్ కూడా ఉంది. ఇలా వద్దులేండి, మనకి ఈజీగా చేసుకుంటే బెటర్ మనకంతా. ఇది ఎంజైమ్ది యాక్టివ్ సైట్, ఇది యాక్టివ్ సైట్. ఓకే, ప్రోడక్ట్ రెడీగా ఇక్కడికి వచ్చి బైండ్ అవుతుంది. ఇది సబ్స్ట్రేట్ ఈ యాక్టివ్ సైట్కి వచ్చి బైండ్ అవ్వాలి. ఓకే, సో ఫస్ట్ ఎంజైమ్ ఏదైతే ఉందో అది ఇంకా సబ్స్ట్రేట్ సపరేట్గా ఉంటాయి. ఓకే, వీటి మధ్యన ఒక అసోసియేషన్ ఫామ్ అయినప్పుడు దాన్ని ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ అంటున్నాం. సో దిస్ ఇస్ బిఫోర్ ద రియాక్షన్. ఒకసారి రియాక్షన్ అయిపోయింది అంటే అక్కడ ప్రోడక్ట్ ఫామ్ అయిపోతుంది. ప్రోడక్ట్ ఫామ్ అయినప్పుడు ప్రోడక్ట్ది కలర్ కొంచెం డిఫరెంట్గా పెట్టుకుందాం. ఇది ప్రోడక్ట్, ఇది సో సపరేట్ అయిపోతుంది మళ్ళీ. ఎంజైమ్ సపరేట్స్, ఎంజైమ్ సపరేట్ అయిపోతుంది, ప్రోడక్ట్ ఓ పక్క వెళ్ళిపోతుంది, ఎంజైమ్ ఓ పక్క వెళ్ళిపోతుంది. అది అనమాట. సో దిస్ ఇస్ బిఫోర్ ద రియాక్షన్ వేర్ ద ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ విల్ టేక్ ప్లేస్. ఈఎస్ కాంప్లెక్స్ ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఈఎస్ కాంప్లెక్స్ బ్రేక్ అయిపోయి ప్రోడక్ట్ వేరుగా వచ్చేస్తుంది, ఎంజైమ్ వేరుగా సపరేట్గా వెళ్ళిపోతుంది. అది అనమాట జరిగింది. ఓకే, ఇది రియాక్షన్లో బేసిక్గా జరిగేది. సరే, చాలు. ఇక్కడ కావాలంటే ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి, పాజ్ చేసుకొని. చాలు ఇక్కడ. నా ఇప్పుడు ఎంజైమ్ యాక్షన్ గురించి నేను మీకు ఆల్రెడీ చెప్పాను. అదే ఒక గ్రాఫ్ త్రూగా చూస్తే ఇప్పుడు రియాక్టెంట్స్, ఇవి రియాక్టెంట్స్ని సబ్స్ట్రేట్ అని కూడా అనొచ్చు మనం. ఓకే, ఈ రియాక్టెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రోడక్ట్స్ కింద మారాలి. A plus BC should get converted into AB plus C. అది జరగాలి అంటే ఏమవుతుంది? They should reach this energy and then they should become products. ఓకే, ఈ రియాక్టెంట్స్కి ఎంత ఎనర్జీ కావాలి? ఇక్కడి వరకు ఎనర్జీ కావాలి. ఇంత ఎనర్జీ వస్తే కానీ, వాటికి ఫ్రీ ఎనర్జీ ఇంత వస్తే కానీ ఆ ప్రోడక్ట్ కింద మారవు. ఎంటర్ ఎంజైమ్. ఇప్పుడు ఎంజైమ్ వస్తుంది. ఎంజైమ్ అంటుంది ఇంత ఎనర్జీ నీకు ఎందుకు, అంత ఎనర్జీ అసలు అవసరమే లేదు. ఓకే, నేను ఇంత ఎనర్జీతో నేను నీకు పని చేసి పెట్టేస్తాను అంటుంది. ఇది చూస్తున్నారా? దీన్నే యాక్టివేషన్ ఎనర్జీ విత్ ఎంజైమ్, ఈఏ అంటున్నాం. సో ది యాక్టివేషన్ ఎనర్జీ విత్ ఎంజైమ్ ఈజ్ వెరీ లెస్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎనర్జీ నువ్వు తెచ్చుకో చాలు, మిగతా అంతా నేను పుష్ చేస్తానని ఇక్కడతోనే ప్రోడక్ట్ అయిపోయింది. సో దిస్ ఎనర్జీ డిఫరెన్స్, ఇక్కడ నుంచి ఏదైతే ఇక్కడ వరకు ఏదైతే ఎనర్జీ ఉందో అది మిగిలిపోయింది. సో దట్ ఎనర్జీ సేవ్డ్, రైట్? అంత ఎనర్జీ అవసరం లేకుండా అయిపోయింది. సో ద యాక్టివేషన్ ఎనర్జీ విల్ ఫైనలీ ఫాల్ డౌన్ ఫర్ ది సబ్స్ట్రేట్స్, లేదంటే ఏవైతే రియాక్టెంట్స్ అంటున్నావు ఇక్కడ, అది అనమాట. ఓకే, సో యాక్టివేషన్ ఎనర్జీ ఏదైతే ఉందో అది పూర్తిగా తగ్గించేస్తుంది ఎంజైమ్ తగ్గించేసి కంప్లీట్గా కొంచెం ఎనర్జీతోనే మొత్తం రియాక్షన్ అంతా కంప్లీట్ చేస్తుంది. అది జరుగుతుంది. ఓకే, సో చూడండి ఇక్కడ యాక్టివేషన్ ఎనర్జీ వితౌట్ ఎంజైమ్, యాక్టివేషన్ ఎనర్జీ విత్ ఎంజైమ్. చూడండి వితౌట్ ఎంజైమ్ ఎలా ఉందో చూడండి ఇక్కడ. ఓకే, చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పూర్తిగా ఎనర్జీ కావాలి. ఇక్కడ సబ్స్ట్రేట్ ఇక్కడ ఉన్నది కిందన, ఇక్కడ వరకు వెళ్ళాలి. అది వెళ్ళాలి అంటే చాలా టైం పడుతుంది. అదే ఎంజైమ్ అయితే బ్లూ కలర్లో ఉన్నది ఎంజైమ్, రెడ్ కలర్లో ఉన్నది వితౌట్ ఎంజైమ్. విత్ ఎంజైమ్ అయితే ఇగో ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోవచ్చు. సో అంత లాంగ్ దారి పట్టుకోగల ఒక షార్ట్ కట్ ఇస్తుంది అనమాట ఎంజైమ్. ద ఎంజైమ్ విల్ ప్రొవైడ్ అ షార్ట్ కట్. Okay, so the enzyme will reduce activation energy and provide a shortcut. ఒక షార్ట్కట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సరేనా? ఓకే, సరే, ఫైన్. అది జరుగుతుంది ఇక్కడ మెకానిజం ఆఫ్ ఎంజైమ్ యాక్షన్. ఇది నేను మీకు ఇందాక అదే చెప్పడానికి ట్రై చేశాను. ఇది యాక్టివ్ సైట్ ఉంది, ఇది సబ్స్ట్రేట్ ఉంది. ఈ సబ్స్ట్రేట్ వచ్చి కరెక్ట్గా ఈ జాగాలో ఫిట్ అవుతుంది. ఫిట్ అయిన తర్వాత ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ఫామ్ అవగానే ఏం జరుగుతుంది? ఆ ఎంజైమ్ ఏదైతే ఉందో అది సబ్స్ట్రేట్కి ఉన్న యాక్టివేషన్ ఎనర్జీ ఎంతైతే కావాలో అంత అవసరం లేకుండా తక్కువ యాక్టివేషన్ ఎనర్జీలో వేరంగా ప్రోడక్ట్ని ఫామ్ చేయడం మొదలవుతుంది. ప్రోడక్ట్ని ఫామ్ చేసినప్పటికల్లా ఆ ప్రోడక్ట్ రిలీజ్ అయిపోతుంది, సబ్స్ట్రేట్ వేరైపోతుంది. ఎంజైమ్ వేరైపోతుంది, ప్రోడక్ట్ వేరైపోతుంది. అది అనమాట. ఇప్పుడు 2 అమైనో యాసిడ్స్ మధ్యన ఒక పెప్టైడ్ బాండ్ తేవాలి.
ఓకే, దానికి ఒక పెప్టిడేస్ ఎంజైమ్ కావాలి మనకి. ఆ పెప్టిడేస్ ఎంజైమ్ ఏం చేసింది, ఆ 2 అమైనో యాసిడ్స్ని పట్టుకున్నది. ఓకే, యాక్టివ్ సైట్లో ఇలా పట్టుకొని ఏం చేసింది, వాటి రెండింటి మధ్యన ఒక పెప్టైడ్ బాండ్ని క్రియేట్ చేయించేసి వాటర్ మాలిక్యూల్ రిలీజ్ అవుతుంది. నేను చెప్పాను పెప్టైడ్ బాండ్ ఫామ్ అయినప్పుడు ఒక వాటర్ మాలిక్యూల్ రిలీజ్ అవుతుందని చెప్పాను. వెళ్ళి లాస్ట్ క్లాస్ చూసుకోండి, అక్కడ మీకు అర్థమవుతుంది అది ఎలా జరుగుతుందో. ఒకసారి ఆ వాటర్ మాలిక్యూల్ రిలీజ్ అవగానే పెప్టైడ్ బాండ్ క్లియర్గా ఫామ్ అయిపోయింది కాబట్టి ఇంకా ఎంజైమ్ వేరుగా వెళ్ళిపోతుంది. నా పని అయిపోయిందని వేరుగా వెళ్ళిపోయి పెప్టైడ్ బాండ్ ఫామ్ అయిన తర్వాత ఆ డైపెప్టైడ్ వేరుగా వెళ్ళిపోతుంది. సో దట్స్ ద ప్రోడక్ట్. సో ద సబ్స్ట్రేట్స్ ఆర్ అమైనో యాసిడ్స్, ద ప్రోడక్ట్ ఈజ్ అ డైపెప్టైడ్. అది ఓకే, ఇక్కడ వరకు మీకు క్లియర్గా అర్థమైపోయింది అనుకుంటున్నాను. ఐ డోంట్ థింక్ యూ షుడ్ హ్యావ్ ఎనీ డౌట్స్. ఇంకా నెక్స్ట్ లాస్ట్ ఇంకా ఎంజైమ్ ఇన్హిబిషన్లోకి వచ్చేద్దాం. ఇన్హిబిషన్లోకి వచ్చే ముందు జస్ట్ కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఎంజైమ్స్ మనకి నచ్చినట్టు యాక్ట్ చేయవు, వాటికి కొన్ని ఆప్టిమమ్ కండిషన్స్ ఉన్నాయి, కరెక్ట్ కండిషన్స్. ఆ కండిషన్స్లోనే ప్రాపర్గా వర్క్ చేస్తాయి. ఆ కండిషన్స్ ఏమిటి? ఫస్ట్ టెంపరేచర్. ఎంజైమ్స్ 37 degrees Celsius అంటే రూమ్ టెంపరేచర్కి, మనది ఏదైతే బాడీ టెంపరేచర్ ఉందో అదే దట్ ఇస్ ద ఆప్టిమమ్ టెంపరేచర్. మోస్ట్ ఆఫ్ ద ఎంజైమ్స్ హ్యావ్ దట్ టెంపరేచర్ ఎక్కువ అయింది అనుకోండి డీనేచర్ అయిపోవచ్చు. బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రోటీన్స్, అవన్నీ ప్రోటీన్సే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్. సో ఆ ప్రోటీన్స్ కాబట్టి ప్రోటీన్స్ది ఏంటంటే నేచరు, ప్రోటీన్స్ నేచర్ ఏంటంటే ఒకసారి వాటిది టెంపరేచర్ ఎక్కువ చేస్తామంటే ఆ టెంపరేచర్ అవి వర్క్ చేయలేవు. అది కాకుండా డీనేచర్, వాటిది నేచర్ ఏదైతే ఉందో ఒరిజినల్ నేచర్ అది పోయి డిస్ట్రాయ్ అయిపోతాయి, మరి ఇంకా పనికి రాకుండా పోతాయి అనమాట. అదే టెంపరేచర్ తగ్గింది అనుకోండి కూడాను అక్కడ కూడా అదే ప్రాబ్లం అవుతుంది. ఇఫ్ ద టెంపరేచర్ డ్రాప్స్ డౌన్ దెన్ ఆల్సో ఇట్స్ అ ప్రాబ్లం, బట్ దట్ ఈస్ రివర్సిబుల్. ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ ఒక ఫుడ్ ఐటమ్ ఉంది, మీరు ఒక వెజిటేబుల్ ప్రిపేర్ చేస్తారు, లేదంటే ఏమైనా ఫుడ్ ఐటమ్ మీరు ప్రిపేర్ చేసిన తర్వాత ఎంత కావాలో అంత తిన్న తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశారు. ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఏమైందంటే దాంట్లో ఉన్న ఎంజైమ్స్ యాక్ట్ అవ్వకుండా అది పాడవదు. బయట ఉన్నప్పుడు ఏమైనా మైక్రోబ్స్ బ్యాక్టీరియా ఏమైనా ఉన్నాయంటే అవి వేరంగా దాని మీద యాక్ట్ చేసి ఫంగస్ ఏమైనా ఉంటే పాడు చేసేస్తాయి దాన్ని. అవి కూడా ఏం చేస్తున్నాయి, వాటి ఎంజైమ్స్ని వాడుకొని పాడు చేస్తాయి, డైజెస్ట్ చేస్తాయి అందులో ఉన్న ఫుడ్ని. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టేసామో ఆ చల్లదనంలోనే ఎంజైమ్స్ పని చేయకపోవడం వల్ల ఆ ఫుడ్ పాడవదు. అదే మీరు బయట తీసి మళ్ళీ పెట్టేసి వదిలేయండి చాలాసేపు వరకు, మళ్ళీ అదోలాంటి కంపు స్మెల్ వచ్చేస్తుంది, ఎందుకంటే ఎంజైమ్స్ మళ్ళీ పనిచేయడం మొదలెట్టేసి. సో అక్కడ ఏం జరుగుతున్నదంటే ద ఎంజైమ్స్ స్టాటిక్ అయిపోతాయి, అంటే పని చేయకుండా ఆగిపోతాయి, కానీ అవి పూర్తిగా వాటి నేచర్ అనేది కోల్పోవవి. సో దట్ ఈస్ రివర్సిబుల్. ఇక్కడ నేచర్ రివర్సిబుల్, టెంపరేచర్ తక్కువ ఉంటే. అదే ఎక్కువ ఉన్నది అనుకోండి వాటి నేచరే పోతుంది, వాటి హైడ్రోజన్ బాండ్స్ బ్రేక్ అయిపోయి నేచర్ అనేది పోతుంది. ఓకే, అది ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ థంబ్ రూల్ ఏంటి, విత్ ఎవ్రీ 10 degrees చేంజ్ ఇన్ టెంపరేచర్ ఎంజైమ్ యాక్టివిటీ ఈదర్ రిడ్యూసెస్ టు హాఫ్ ఆర్ ఇట్ గెట్స్ డబుల్డ్ ఎట్ ఆప్టిమమ్ టెంపరేచర్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఎంజైమ్ తీసుకోండి, ఒక పర్టికులర్ ఎక్స్ అనే ఒక ఎంజైమ్ ఉంది. ఆ ఎక్స్ అనే ఎంజైమ్ 37 degrees Celsiusకి కరెక్ట్గా పనిచేస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న టెంపరేచర్ 27 degrees Celsius ఉంది. సో ఆ 27 degrees Celsius నుంచి 10 degrees పెంచగానే 37 degrees Celsius రీచ్ అవగానే దాని యాక్టివిటీ ఒక వేరే లెవెల్లో ఉంటుంది, ఇంకా ప్రాపర్గా పనిచేస్తుంది. అదే 37 degrees Celsius తర్వాత ఇంకో 10 degrees Celsius పెంచితే ఏమవుతుంది, అంతే కల్లాస్ మాటాష్, ఇంక పని చేయలేదు, ఇంకా డిస్ట్రాయ్ అయిపోతుంది, ఇంకా ఆ టెంపరేచర్లో ఇంక మరి పని చేయలేదు. సో విత్ ఎవ్రీ 10 degrees Celsius ఇంక్రీస్ ఐదర్ అది పూర్తిగా పని చేయకుండా పోవాలి, లేదంటే చాలా సూపర్గా పని చేయాలి. అలాంటిది ఒక థంబ్ రూల్ ఇది, అంతే. సరే ఫైన్, ఇది. సో pH నుంచి కూడా అంతే, ఫస్ట్ pH పెంచుతూ ఉంటే ఎంజైమ్ యాక్టివిటీ ఫుల్ పీక్స్లోకి వెళ్తుంది, బాగా పనిచేస్తుంది pH పెంచుతూ. ఒకసారి ఆ pH అన్ఫేవరబుల్ అయిపోయింది, ఇంకా ఆ pHలో పనిచేయలేదు, కింద పడిపోతుంది. మళ్ళీ టెంపరేచర్తో కూడా అంతే, టెంపరేచర్ పెంచుతామా బాగా పనిచేస్తుంది, మళ్ళీ కింద పడిపోతుంది, మరి పనిచేయదు ఇంకా ఎక్కువ. మరి ఇక్కడ క్రాస్ అయిపోయింది అనమాట, ఇక్కడ లిమిట్ క్రాస్ అయిపోయింది, ఇక్కడ లిమిట్స్ క్రాస్ అయిపోగానే మరి పనిచేయదు ఇంకా. సరేనా? సేమ్ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ కూడా అంతే, ఒక లెవెల్ వరకే పెరుగుతుంది. ఇక్కడ వరకు సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ పెంచేస్తున్నాం, రియాక్టెంటో లేదంటే సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ ఏం చేస్తున్నాం, పెంచేస్తున్నాం మనం, అలా ఇంక్రీజ్ చేస్తున్నాం. అలా ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు ఎంజైమ్ యాక్టివిటీ కూడా ఫాస్ట్గా ఇంక్రీజ్ అయిపోతుంది. నా బోల్డ్ అంతా సబ్స్ట్రేట్ దొరుకుతున్నది, నేను రియాక్షన్ కూడా ఫాస్ట్ చేస్తానని పెంచుతుంది. దాని తర్వాత ఇంత సబ్స్ట్రేట్ పడేస్తే ఇంకా దానికి కూడా ఇంక చేయడం అవ్వదు, అబ్బా నాకు కూడా ఇంకా అవ్వదు ఇంకా అనేసి అది ఆపేస్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ మీకంటూ ఒక తినడానికి ఒక లిమిట్ ఉంది, ఆకలి వేస్తున్నది అనేసి మీకు ఇస్తే ఆకలి ఫుల్ వేస్తున్నది మీకు, అప్పుడు మీకు మీరు మంచి బిర్యానీ పెట్టాం, నేను మీకు మంచి బిర్యానీ పెట్టాను, ఓకే. ఆ బిర్యానీ పెట్టినప్పుడు మీరు ఏం చేస్తారు, టక ఫాస్ట్ తింటారు, ఆకలి వేస్తుంది. ఒకసారి కడుపు నిండినంత వరకు చాలా ఫాస్ట్గా తింటారు,
ఎంత దొరుకుతున్నా కూడా. ఒకసారి కడుపు నిండిపోయింది ఇంకా, మరి ఇంక మీకు అక్కర్లేదు ఆ ఫుడ్, మీకు ఎంత పెట్టినా మరి అక్కర్లేదు. సేమ్ ఎంజైమ్కి ఎంత అవసరమో అంతవరకు అది సబ్స్ట్రేట్ అది వాడుకుంటూ ప్రోడక్ట్ కింద మారుస్తుంది అది. కాకపోతే ఇంక లిమిట్ క్రాస్ అయిపోగానే ఇంకా నువ్వు వెళ్ళి సబ్స్ట్రేట్ ఇచ్చేసినా కూడా అది ఇంకా మరి పని చేయలేదు, సో ఆగిపోతుంది. సిమిలర్ టు అదర్ సిచ్యువేషన్స్ అది. సో దాంతో మంది pH, టెంపరేచర్ ఇంకా సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్తో ఎలాంటి రిలేషన్షిప్ ఉందో అది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు లాస్ట్ ఇంకా టాపిక్ ఎంజైమ్ ఇన్హిబిషన్. ఎంజైమ్ ఇన్హిబిషన్ అయిపోవచ్చింది ఇంకా క్లాస్, డోంట్ వరీ. వీ హ్యావ్ కమ్ టు ఎంజైమ్ ఇన్హిబిషన్. సో ఎంజైమ్ ఇన్హిబిషన్ ఏదైతే ఉందో దాని అర్థం ఏమిటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎంజైమ్ ఇన్హిబిషన్? ఎంజైమ్ ఇన్హిబిషన్ అంటే కాంపిటేటివ్, నాన్ కాంపిటేటివ్ రెండే ఉన్నాయి, డోంట్ వరీ. చాలా తక్కువ ఉన్నది ఇది, చూడండి. ఎంజైమ్ ఇన్హిబిషన్, సరేనా? ఇప్పుడు ఎంజైమ్ ఇన్హిబిషన్లో చూస్తే 2 రకాలు ఉన్నాయి మనకి. 2 రకాలు చాలబ్బా. కాంపిటేటివ్, కంపాటిటివ్ ఇన్హిబిషన్, నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిషన్. లాస్ట్కి వచ్చేసాం ఇంకా, డోంట్ వరీ. దీంతో మీ క్లాస్ అయిపోయింది, ఈ చాప్టర్ కూడా అయిపోయింది. ఓకే, కాంపిటేటివ్ అండ్ నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిషన్. ఇప్పుడు కాంపిటేటివ్ ఇన్హిబిషన్కి వస్తే two compounds. First substrate and inhibitor. సబ్స్ట్రేట్ ఇన్హిబిటర్ 2 ఉన్నాయి, 2 కాంపౌండ్స్ ఉన్నాయి. ఒకటి సబ్స్ట్రేట్ ఉంది, ఇంకోటి ఇన్హిబిటర్ ఉంది. ఆ 2 కలిపి ఒకే ఎంజైమ్లోనే యాక్టివ్ సైట్ కోసం కంపీట్ చేస్తున్నాయి. ఓకే, ఇద్దరు అబ్బాయిలు రేస్ చేస్తున్నారు, అంటే పరిగెడుతున్నారు. రేస్ అంటే బండి రేస్ చేయడం కాదు, పరిగెడుతూ 100 మీటర్ రేసు లేదంటే 500 మీటర్ రేస్ అనుకోండి, పరిగెడుతున్నప్పుడు వాళ్ళు దేనికోసం కంపీట్ చేస్తున్నారు? ఫస్ట్ పొజిషన్ కోసం, ఎవరు ఫస్ట్ వస్తారా అనేసి. సో ఇక్కడ కూడా అంతే, దీస్ బోత్ ఆర్ కంపీటింగ్ విత్ ఈచ్ అదర్. కంపీటింగ్ ఈచ్ అదర్ దేనికోసం? ఫర్ ద యాక్టివ్ సైట్. కంపీట్ ఫర్ యాక్టివ్ సైట్. ఏదైతే యాక్టివ్ సైట్ ఉందో ఆఫ్ ఎంజైమ్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, సబ్స్ట్రేట్ వచ్చి ఎంజైమ్ యాక్టివ్ సైట్లో వచ్చి కూర్చున్నది అనుకోండి, మన పని జరగాల్సింది. అదే ఇన్హిబిటర్ వచ్చి కూర్చుండిపోయింది అనుకోండి, జరగనీయదు అది. ఇంకా అదేం చేస్తుంది? ఇంకా పని జరగనీయకుండా రియాక్షన్ ఆపేస్తుంది. ఇంకా ఎందుకంటే అది ఇన్హిబిట్ చేయడానికే వస్తున్నది. అది పని జరగనివ్వదు, నార్మల్గా రియాక్షన్ జరగనివ్వదు అది. సో టు స్టాప్ ద రియాక్షన్, ఆ రియాక్షన్ అవ్వకుండా ఉండాలి అని ఒక మైండ్ సెట్ పెట్టుకొని ఇన్హిబిటర్ వచ్చి దాన్ని బ్లాక్ చేసేస్తుంది. సో వాట్ విల్ ఇన్హిబిటర్ డూ? The inhibitor will block the active site of enzyme. Block the active site of enzyme. ఎంజైమ్ ఏదైతే యాక్టివ్ సైట్ ఉందో దాన్ని బ్లాక్ చేసేస్తుంది. అది చేసేయడం వల్ల ఏమవుతుంది? మరి ఎంజైమ్ పని చేయకుండా పోతుంది, సబ్స్ట్రేట్ కూడా అటాచ్ అవ్వలేదు, అక్కడ రియాక్షన్ అనేది స్టాల్ అయిపోతుంది, ఆగిపోతుంది. అదే నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిషన్ అంటే ఏంటి? నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిషన్ అంటే ఏంటి? అంటే ఎలాంటి కాంపిటీషన్ లేదు అక్కడ యాక్టివ్ సైట్ కోసం. సో ద ఇన్హిబిటర్ విల్ అటాచ్ టు ఎంజైమ్ but not at active site. యాక్టివ్ సైట్కి ఏం వెళ్ళి అటాచ్ అవుతుంది? ఎక్కడైనా వెళ్ళి అటాచ్ అవుతుంది. ఒక పర్టికులర్ జాగా ఎక్కడ చూసుకుంటుంది, దానికి నచ్చింది, వెళ్ళి అక్కడికి వెళ్ళి అటాచ్ అయిపోతుంది. సడన్గా వెళ్ళి అటాచ్ అయిపోయి రియాక్షన్ ఆపేస్తుంది. అది మన బాడీలో ఏదైతే నార్మల్ రియాక్షన్ జరుగుతుందో దాన్ని ఆపేస్తుంది అది వెళ్ళి. అదర్ దాన్ యాక్టివ్ సైట్ బట్ నాట్ ఎట్ యాక్టివ్ సైట్, లేదంటే అదర్ దాన్ యాక్టివ్ సైట్ అని కూడా అనొచ్చు.
ఇది దీస్ ఆర్ ద 2 టైప్స్ ఆఫ్ ఇన్హిబిషన్ యూ నీడ్ టు నో. ఇక్కడ మరి కాంపిటీషన్ లేదు, యాక్టివ్ సైట్ అలాగే ఉంది, కానీ ఒకసారి ఇది వెళ్ళి యాక్టివ్ సైట్ని ఆ వేరే ఎక్కడైనా వెళ్ళి కూర్చున్నది అనుకోండి, ఎంజైమ్ ఇంక పని చేయకుండా చేసేస్తుంది. ఇప్పుడు సబ్స్ట్రేట్ వచ్చి యాక్టివ్ సైట్లో కూర్చున్నా కూడా రియాక్షన్ జరగదు, ఇంకా ఏం చేసుకొని ఇంకా రియాక్షన్ జరగదు, అది వదిలినంత వరకు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దిస్ ఈజ్ ఇర్రివర్సిబుల్. నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిషన్ ఏదైతే ఉందో ఇది ఇర్రివర్సిబుల్. ఒకసారి వెళ్ళి ఎంజైమ్ పాడైపోయిందంటే ఇంకా పాడైపోయింది అంతే, ఇంకా మరి పని చేయదు ఇంకా ఎంజైమ్. ఇక్కడ దిస్ కెన్ బి రివర్సిబుల్, దిస్ ఈస్ కంపారిటివ్లీ రివర్సిబుల్. ఇందులో కూడా ఇర్రివర్సిబుల్ ఉన్నది, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ రివర్సిబుల్. ఓకే, దిస్ ఈస్ కంపారిటివ్లీ ఇర్రివర్సిబుల్. ఓకే, అంటే ఒకసారి ఇంక ఎంజైమ్ వచ్చి కూర్చుండిపోయింది ఇన్హిబిటర్ అంటే ఇంక మరి దాన్ని వదలదు, ఎంజైమ్ పని డన్, మరి ఇంక పని చేయదు ఎంజైమ్. అదే ఇక్కడ కొంతసేపటి తర్వాత ఇన్హిబిటర్ వదిలేయచ్చు, వదిలిన తర్వాత అప్పుడు సబ్స్ట్రేట్ వచ్చి కూర్చున్నది అంటే యాక్టివ్ సైట్లో పని జరుగుతుంది, మళ్ళీ రియాక్షన్ అనేది జరుగుతుంది. అది సరేనా, ఫైన్. ఇప్పుడు ఇది కావాలంటే ఒక స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టేసుకోండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి పాజ్ చేసి. ఓకే, నేను తీసేస్తున్నాను దీన్ని. సరే, అదే నేను మీకు చెప్పడానికి స్టార్ట్ చేశాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎంజైమ్ ఉంది, ఇన్హిబిటర్ ఉంది. చూస్తే రెండు ఒకేలా ఉన్నాయి ఆల్మోస్ట్, దాని సైజు ఉండడం వల్ల అది ఎప్పుడైతే ఎంజైమ్ దగ్గర వచ్చి కూర్చుంటుందో రియాక్షన్ అనేది జరగదు. ఇంకా దీని అన్నిటికన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, మ్యాలోనేట్. మీ బుక్లో కూడా అదే ఉంది. మ్యాలోనేట్ ఏదైతే ఉందో సక్సినేట్ డీహైడ్రోజనేస్ అనే ఎంజైమ్కి వచ్చి కూర్చొనిపోవడం వల్ల సక్సినేట్ పనిచేయదు. ఇప్పుడు సక్సినేట్ అనే ఒక ప్రోడక్ట్ ఉంది, సక్సినేట్ అనే ప్రోడక్ట్ ఉందా లేదా? సక్సినేట్ ప్రోడక్ట్ ఏమవ్వాలి, ఇట్ హ్యాస్ టు గెట్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్యూమరేట్, అంతేనా? లేదంటే సక్సినైల్ కోయిన్, అది కొంచెం డౌట్. సో సక్సినేట్ డీహైడ్రోజనేస్ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ టు గెట్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్యూమరేట్, ఐ థింక్ సో. సో అలా జరుగుతున్నది ఇప్పుడు. ఓకే, సక్సినైల్ కోయేలో మారుతున్నది. సక్సినేట్ ఈస్ గెటింగ్ కన్వర్టెడ్ ఇంటూ సక్సినైల్ కోయే. ఓకే, సో సక్సినైల్ కోయేలో ఎప్పుడైతే కన్వర్ట్ అవుతున్నదో, ఓకే, లేదంటే ఏదైతే ప్రోడక్ట్లో కన్వర్ట్ అవుతున్నదో, అప్పుడు కన్వర్ట్ అవుతున్నప్పుడు మ్యాలోనేట్ వచ్చి బ్లాక్ చేసేస్తే ఆ సక్సినేట్ డీహైడ్రోజనేస్ ఇంకా పనిచేయదు. అది అనమాట దీనిది ఎగ్జాంపుల్. అది దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఫర్ దాట్, మ్యాలోనేట్. ఈ ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్, ఎక్కువగా ఇదే వచ్చింది. సో అది సబ్స్ట్రేట్ కొంచెం నాకు ఐ థింక్ కొంచెం ఏంటది ప్రోడక్ట్ నాకు గుర్తు రావట్లేదు, అంతేగాని ప్రాసెస్ ఇదే. సక్సినేట్ ఏదైతే ప్రోడక్ట్ కింద మారాలో ఆ ప్రోడక్ట్ ఇంకా మారకుండా అక్కడే ఆగిపోతుంది, యాక్టివ్ సైట్ బ్లాక్ చేసేస్తుంది మ్యాలోనేట్ వచ్చి. అదే నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిషన్లో ఏం జరుగుతుందంటే యాక్టివ్ సైట్ కాకుండా వేరే దగ్గరికి వెళ్ళి అటాచ్ అవుతుంది ఇన్హిబిటర్. అటాచ్ అయినప్పుడు ఓకే ఏం జరుగుతుందంటే ఇర్రివర్సిబుల్ ఎక్కువగా, అది దిస్ ఇస్ ఇర్రివర్సిబుల్. So in cyanide poisoning, the inhibitor cyanide binds with copper site of the cytochrome oxidase and forms copper cyanate. ఓకే, ఇది ఎప్పుడైతే సైనైడ్ పాయిజనింగ్ అంటే చూసుకోకుండా సైనైడ్ అనేది తినేస్తే, ఎక్కువగా పాయిజన్స్లో ఉంటుంది సైనైడ్ అనే కాంపౌండ్. ఓకే, సో సైనైడ్ ఎప్పుడైతే కన్జ్యూమ్ చేస్తామో అప్పుడు ఆ కాపర్ సైనైట్ అనేది ఒకటి ఫామ్ అయిపోతుంది. ఓకే, కాపర్ సైట్లో వెళ్ళి అటాచ్ అయిన తర్వాత సైటోక్రోమ్ ఆక్సిడేస్ చాలా ఇంపార్టెంట్ ఇది. అలా అవుతే ఒకసారి ఎలా అవుతే ఇంకా పాయిజనస్ రియాక్షన్ జరుగుతుంది. సో ఇలాంటప్పుడు ఆక్సిజన్ దొరకకుండా మన బాడీలోని ఇమీడియట్ డెత్ అవ్వచ్చు, ఎందుకంటే ఆ సైటోక్రోమ్ ఆక్సిడేస్ ఆక్సిజన్. సో ద చేంజెస్ దట్ యాక్టివ్ సైట్ నో రియాక్షన్ ఆకర్స్ విత్ ద రెస్పిరేటరీ సబ్స్ట్రేట్. మనది ఏదైతే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ మన మైటోకాండ్రియాలో ఉందో అందులో సైటోక్రోమ్ ఆక్సిడేస్ ఏం చేస్తుంది, సైటోక్రోమ్ ఆక్సిడైజ్ చేస్తున్నది. ఓకే, ఆక్సిడేషన్ రియాక్షన్స్ అనేది చేస్తుంది, ఎక్కువగా ఆక్సిడేషన్ రియాక్షన్ చేస్తుంది. అది చేయాలి అంటే కాపర్ అయాన్ ఫ్రీగా ఉండాలి. ఓకే, ఆ కాపర్ అయాన్ ఏదైతే ఉందో అది ఫ్రీగా ఉండాలి, ఆ మెటల్ అయాన్ కోఫాక్టర్ లాగా. ఆ కోఫాక్టర్ని వచ్చి సైనైడ్ ఏం చేస్తుంది, బైండ్ చేసేసి దాన్ని ఇన్యాక్టివ్ చేసి పడేసి పాయిజనింగ్ చేసేస్తుంది. ఆ పాయిజనింగ్ అవడం వల్లే దట్ పర్సన్ విల్ నాట్ be able to provide oxygen to the tissue because of no binding of cytochrome oxidase, and eventually what will happen, that will lead to death of the person. So final ga ఇది మీది కాంపిటేటివ్ అండ్ నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిషన్. దీంతో బయోమాలిక్యూల్స్ అనే చాప్టర్ మనం కంప్లీట్ చేసుకున్నాం. సో ద చాప్టర్ ఇస్ కంప్లీట్ నౌ.
ఓకే, మీకు దీని గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే ఈ చాప్టర్లో కింద కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా చెప్పండి. ఓకే, అది కాకుండా దీని ఇంకా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏదైతే సెషన్ ఉందో వెంటనే పెట్టేసుకుందాం వేరంగానే. ఐ థింక్ దిస్ వీక్ లేదంటే నెక్స్ట్ వీక్ పెట్టుకుంటాం, 2-3 డేస్లో ఉంటుంది. అందులో మనం దీంట్లో ఏవైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చాయో బయోమాలిక్యూల్స్ అన్నీ మంచిగా చూసుకుంటే ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది మనది. ఓకే, సో ఐ హోప్ యూ లర్న్ అ లాట్ ఇన్ దిస్ సెషన్. ఐల్ మీట్ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ సెషన్. మళ్ళీ నెక్స్ట్ సెషన్లో కలుద్దాం పిల్లలు. బాయ్ బాయ్, టేక్ కేర్, బాయ్.